హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందలాజిక్స్. ఈరోజు మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనగా కాసాబా మరియు గాసాబా అనే టాపిక్ నుంచి లేటెస్ట్గా 2025లో వచ్చిన క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి, రైల్వే, పోలీస్, బ్యాంకింగ్, డిఫెన్స్, యూపీఎస్సి అలానే ఇతర ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. The LCM of two numbers is 7 times their HCF. The difference between the HCF and LCM is 2 to 2. Find the product of two numbers. సో మనం ఏమడుతున్నారంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అడుగుతున్నారు. ఓకేనా? రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం అనగా ఏమిటంటే కాసాగు మరియు గాసాబా కంటే 7 రెట్లు ఎక్కువ. హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం మధ్య వ్యత్యాసము 222. రెండు సంఖ్యల లబ్ధం కనుగొనండి అని చెప్పంటున్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం నార్మల్గా సాల్వ్ చేయాలంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఎస్, కానీ ఫస్ట్ నేను మీకు ఇది నార్మల్గా ఎలా సాల్వ్ చెప్తాను. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు పెన్ను పేపర్ ఉపయోగించుకొని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ చూడండి, మనకి ఎల్సిఎం ఏమని చెప్పారంటే ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 7 times హెచ్సిఎఫ్ అన్నారు. అవునా కదా? 7 times హెచ్సిఎఫ్ అన్నారు. అందుకే నేను ఏమనుకుంటానంటే హెచ్సిఎఫ్ని లెటర్సే ఎక్స్ అనుకున్నాను. అప్పుడు ఎల్సిఎం ఏమవుద్దంటే 7 times హెచ్సిఎఫ్ కాబట్టి 7x అవుద్ది. ఎందుకంటే ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్కి 7 రెట్లు కాబట్టి హెచ్సిఎఫ్ ఎక్స్ అయితే ఎల్సిఎం 7x అవుద్ది. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం డిఫరెన్స్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం మధ్యన వ్యత్యాసము ఎంత అంటే 222. అవునా కదా? మరి వ్యత్యాసం అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్. అవునా కదా? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్. ఇదేమో 7x, ఇదేమో ఎక్స్. డిఫరెన్స్ అంటే 6x ఈక్వల్ టు ఎంత అంటే 222. అవునా కదా? ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అంటే 37. అవునా కదా? క్యాన్సిలేషన్ చేసాం అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 37. ఎస్ ఆర్ నో? మరి ఎక్స్ ఈక్వల్ 37 వస్తే మనల్ని ఏమడుతుందంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. మనకు ఆల్రెడీ తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఆల్రెడీ మన క్లాస్లో నేర్చుకున్నాం. అవునా కదా? అందుకని ఇప్పుడు నేను ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అనగా నేను సింపుల్గా ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేసేవచ్చు. ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేస్తే హెచ్సిఎఫ్ ఏమో 37, ఎల్సిఎం ఏమో 7 into 37. అవునా కదా? హెచ్సిఎఫ్ ఏమో 37, ఎల్సిఎం ఏమో 7 into 37. ఎస్ ఆర్ నో? హెచ్సిఎఫ్ ఏమోది 37 అవుతుంది, ఎందుకంటే ఎక్స్ వాల్యూ 37 వచ్చింది కదా. మరి ఎక్స్ వాల్యూ 37 వచ్చింది కాబట్టి ఇదేమో 37 అవుతుంది హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఏమో 7 into 37 అవుతుంది. మనకు తెలిసింది ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ product of two numbers is equal to LCM and HCF of product of two numbers. అవునా కదా? product of two numbers equal to product of LCM HCF. అవునా కదా? మరి product of two numbers రెండు సంఖ్యల యొక్క లబ్ధము అడిగారు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఇగో ఇదేమో L, ఇదేమో H, మల్టిప్లై సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మీరు మల్టిప్లై చేయాలంటే మల్టిప్లై చేయొచ్చు, లేదంటే జస్ట్ లాస్ట్ వెరిఫై చేసుకోవచ్చు. లాస్ట్ వెరిఫై చేసారనుకోండి 7 7s are 49, 9 వచ్చింది. 9 7s are 63 అంటే మన ఆన్సర్కి లాస్ట్లో 3 రావాలి. లాస్ట్లో 3 వచ్చి ఆప్షన్ చెక్ చేయండి. లాస్ట్లో 3 వచ్చే ఆప్షన్ ఒకటి మాత్రమే ఉంది. అది ఏమిటి అంటే 9583. ఎస్ ఆర్ నో? 9583 క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా కూడా ఎగ్జామినేషన్లో చేయకూడదు. ఇదంతా చేసే ఎగ్జామినేషన్లో టైం వేస్ట్. అవునా కదా? హెచ్సిఎఫ్ని ఎక్స్ అనుకుని మళ్ళీ ఎల్సిఎంని 7x అనుకుని డిఫరెన్స్ అంటే 7x - 6x 3x అనుకుని ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాల్సింది గమనించండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం మనకు కావాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే రెండు సంఖ్యల యొక్క లబ్ధము కావాలి. రెండు సంఖ్యల యొక్క లబ్ధం అంటే నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్. అవునా కదా? ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్. క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పారు ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 7 times హెచ్సిఎఫ్ అని చెప్పారు. మరి 7 times హెచ్సిఎఫ్ అన్నారు కాబట్టి దాని యొక్క లబ్ధము ఎలా ఉండబోతుందంటే 7 యొక్క గుణిజం, 7 మల్టిపుల్ 7 యొక్క గుణిజం. అవునా కదా? 7 మల్టిపుల్. ఈ ఆప్షన్స్లో 7 మల్టిపుల్ ఏది ఉంటే అది ఆన్సర్ అవుతుంది. 7 యొక్క గుణిజం ఏదైతే అది. ఇప్పుడు చూడండి, ఇది ఒకసారి మనం సింప్లిఫై చేసాం అనుకోండి ఎంత అవుతుంది చూడండి. 9 7 1 time 7లో పోతుందో చెక్ చేయాలి. 7 1 time చేసి 7, ఇంకా 2 మిగిలిపోయింది. 7 3 times 21, 1 మిగిలిపోయింది. 7 2 times 14 అండ్ 3 మిగిలిపోయింది. 36 ఎలాగో పోదు అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఇది 7 యొక్క గుణిజం కాదు. ఇది చెక్ చేయండి. 7 1 times 7, ఇంకా 2 మిగిలిపోయింది. 7 3 times 21 అంటే ఇంకా మనకి 4 మిగిలిపోయింది. 7 6 times 42 అంటే 6 మిగిలిపోయింది 63. 7 9 times 63 పోయింది కదా. ఇది ఎగ్జాక్ట్గా 7లో పోయింది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? అలా మొత్తం అంతా సాల్వ్ చేయాల్సిన అవసరం లేకోకుండా సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే మనం క్వశ్చన్ చదివిన వెంటనే అక్కడ పాయింట్ చాలా క్లియర్గా ఉంది.
7 యొక్క గుణిజం అనే పాయింట్ మీకు తెలియాలి. 7 యొక్క గుణిజం 7 మల్టిపుల్ 7 టైమ్స్ అని చెప్పారు, 7 టైమ్స్ అని చెప్పారు కాబట్టి 7 యొక్క గుణిజం. ఈ ఒక్క పాయింట్ తెలిస్తే ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ క్వశ్చన్ ఆన్సర్ పెట్టొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 2 numbers have HCF 6 and LCM 36. If the difference between the two numbers is 30, what are the two numbers? రెండు సంఖ్యలకు గాసాబా 6 మరియు కాసాగా 36. రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసము 30 అయితే ఆ రెండు సంఖ్యలు ఏమిటి అంటున్నారు. చూడండి ఒకసారి, మనకి క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పారు. డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఎంత అంటే 30. మనల్ని ఏమన్నారంటే ఆ 2 నెంబర్స్ ఏమిటి అంటున్నారు. ఇప్పుడు ఆప్షన్లో ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో డిఫరెన్స్ 30 ఉండాలి. చూడండి, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే డిఫరెన్స్ 30, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఇక్కడ డిఫరెన్స్ 30, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఇక్కడ డిఫరెన్స్ 30, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఇక్కడ డిఫరెన్స్ 30. అవునా కదా? ఎస్ ఆర్ నో? డిఫరెన్స్ 30 అనే కండిషన్ అన్ని ఆప్షన్స్ సాటిస్ఫై అయ్యాయి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకో పాయింట్ చెక్ చేయాలి. ఆ పాయింట్ ఏమిటంటే క్వశ్చన్లో చాలా క్లియర్ చెప్పారు. ఏమనంటే 2 numbers have HCF 6 LCM 36. HCF 6 LCM 36 అని చెప్తున్నారు. మరి HCF 6 LCM 36 అన్నప్పుడు చూడండి, మనకి LCM 36 అవ్వాలి. LCM 36 అవ్వాలి. ఆ రెండు నెంబర్స్కి LCM 36 అవ్వాలి కాబట్టి ఆప్షన్లో ఏది 36 LCM కండిషన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఓకేనా? 36 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సింపుల్గా చూడండి, LCM 36 అన్నాము అంటే ఆ నెంబర్స్ ఎలా ఉండాలంటే 36 యొక్క ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. అవునా కదా? ఆ నెంబర్స్ ఎలా ఉండాలంటే 36 యొక్క ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. ఎస్ ఆర్ నో? 36 యొక్క ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక 6 36 యొక్క ఫ్యాక్టర్, 36 కూడా 36 యొక్క ఫ్యాక్టర్ అంటే డెఫినెట్గా ఇది ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే 24 36 ఫ్యాక్టర్ కాదు అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. 18 36 యొక్క ఫ్యాక్టర్ కానీ 48 36 యొక్క ఫ్యాక్టర్ కాదు, రాంగ్ ఆన్సర్. 12 36 యొక్క ఫ్యాక్టర్ కానీ 42 36 యొక్క ఫ్యాక్టర్ కాదు, రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. అవునా కదా? అలా సింపుల్గా ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా సాల్వ్ చేసేవచ్చు. మళ్ళీ మొత్తం అంతా సాల్వ్ చేసి ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది ఏమిటంటే LCM 36 అని క్వశ్చన్లో చెప్పారు. మరి LCM 36 కాబట్టి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ LCM 36 కండిషన్ సాటిస్ఫై అవుద్ది అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం కోసం సింపుల్ లాజిక్ ఏమిటంటే, ఒకటి ఈ రెండింటికి LCM కట్టడం అదొక ప్రాసెస్. ఇంకోటి ఏమిటి అంటే సింపుల్గా LCM 36 అన్నప్పుడు డెఫినెట్గా ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి 36 యొక్క ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. 36 యొక్క ఫ్యాక్టర్స్. అవునా కదా? అలా చెక్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఒక్క ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది, అదే ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ HCF ఆఫ్ 120 144 168. 120 144 మరియు 168 యొక్క గాసాబా కనుగొనండి అని చెప్పన్నారు. HCF గాసాబా కావాలి వాళ్ళకి. చాలా సింపుల్. HCF ఎలా కట్టాలో ఆల్రెడీ నేను నేర్పించాను. నార్మల్ ప్రొసీజర్లో ఎలా సాల్వ్ చేయాలో అందరూ తెలుసు, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నార్మల్ ప్రొసీజర్ని ఉపయోగించడానికి లేదు. ఎందుకంటే ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ అయిపోద్ది. ఎస్ ఆర్ నో? ఇది ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ 2025. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లేటెస్ట్గా జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు HCFని మనం షార్ట్ కట్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలో చూడండి. షార్ట్ కట్ ఉపయోగించి నేను చెప్పిన షార్ట్ కట్ ఏమిటి అంటే, ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోమని చెప్పాను. డిఫరెన్స్. ఎస్ ఆర్ నో? డిఫరెన్స్ తీసుకోమని చెప్పాను. డిఫరెన్స్ మీరు గమనించండి. 120కి 144కి డిఫరెన్స్ ఎంత అంటే 24. అవునా కదా? డిఫరెన్స్ ఎంత అంటే 24. ఇప్పుడు మన హెచ్సిఎఫ్ ఏమవ్వాలంటే అయితే 24 అవ్వాలి, లేదా 24 యొక్క ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. 24 అయి ఉండాలి లేదా 24 యొక్క ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. ఫ్యాక్టర్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? 24 కన్నా చిన్నవే. అవునా కదా? సింపుల్గా మాట్లాడుతాను చూడండి. అయితే 24 అవ్వాలి లేదా 24 యొక్క ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. 24 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఖచ్చితంగా 24 కన్నా చిన్నవి అవ్వాలి. అవునా కదా? ఇప్పుడు 24 కన్నా పెద్దవేంటి? 48, రాంగ్ ఆన్సర్. 24 కన్నా పెద్దవేంటి? 36, రాంగ్ ఆన్సర్. ఎందుకంటే హెచ్సిఎఫ్ అనేది మనం డిఫరెన్స్ తీసుకున్న తర్వాత ఏదైతే వాల్యూస్దో దానికన్నా తక్కువే ఉంటుంది, దానికన్నా ఎక్కువైతే ఉండదు. అందుకే నేను మీరు చూస్తే 48 24 కన్నా ఎక్కువ, రాంగ్ ఆన్సర్. 36 24 కన్నా ఎక్కువ, రాంగ్ ఆన్సర్. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. అర్థమైందా? ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూస్తే కనుక 144 168 డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ కూడా 24. అవునా కదా? మరి 24 హెచ్సిఎఫ్ ఎంత అంటే 24. అర్థమైందా? సింపుల్. మీరు మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డిఫరెన్స్ తీసుకుని ఆ డిఫరెన్స్కి క్యాలిక్యులేట్ చేస్తే చాలు. అర్థమవుతుందా? ఎస్.
మనకి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 24 వచ్చింది. అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవ్వాలంటే అయితే 24 అవ్వాలి లేదా 24 యొక్క ఫ్యాక్టర్స్ అవ్వాలి. 24 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 24 కన్నా చిన్నవి, అవునా కదా? అంటే దాని మీనింగ్ 24 కన్నా పెద్దవి ఆన్సర్ అయ్యే అవకాశం లేనే లేదు. అంటే ఈ రెండు 24 కన్నా పెద్దవి కాబట్టి రాంగ్ ఆన్సర్లు, అవునా కదా? మరి అయితే 24 అవ్వాలి లేదా 24 యొక్క ఫ్యాక్టర్ అవ్వాలి. 24 యొక్క ఫ్యాక్టర్ ఏముంది, ఇక్కడ 12 ఉంది, అవునా కదా? కానీ ఇక్కడ మన డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఇక్కడ 24 ఇక్కడ 24. మరి 24కి ఖచ్చితంగా హెచ్సిఎఫ్ అనేది 24 అవుతుంది. సరే హెచ్సిఎఫ్ ఎలా కట్టాలి చూడండి. చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. నేను ఇక్కడ మీకు బేసిక్ కాన్సెప్ట్ చెప్పట్లేదు, డైరెక్ట్గా నేను మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ని తక్కువ సమయంలో ఎలా ఆన్సర్ చేయాలి, వాటిని స్మార్ట్గా ఆన్సర్స్ ఎలా పెట్టాలి, తక్కువ టైంలో ఆన్సర్స్ని ఎలా పెట్టాలని నేను నేర్పిస్తున్నాను. సో మీకు ఒకవేళ బేసిక్ లెవెల్ నుంచి కంప్లీట్గా కావాలి అనుకుంటే కనుక మీరు మన చందన్ లాజిక్స్లో కోర్సెస్ జాయిన్ అవ్వండి. ఆ కోర్సెస్లో మీకు ప్రతి టాపిక్ కూడా బేసిక్ లెవెల్ నుంచి ఫస్ట్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు వాటిని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ షార్ట్ కట్స్తో టెక్నిక్స్ని ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలి మనం డీటెయిల్గా నేర్పిస్తాం. ఇక్కడ ఏంటంటే నేను మీ కాన్సెప్ట్ చెప్పట్లేదు, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి ఒకసారి. రేషియో ఆఫ్ 2 numbers ఈజ్ 5:6 అండ్ దర్ హెచ్సిఎఫ్ ఈజ్ 7. ఫైండ్ దర్ ఎల్సిఎం. 2 సంఖ్యల నిష్పత్తి 5:6 మరియు వాటి గాసాబా 7, వాటి కాసాగా కనుగొనండి అని చెప్పంటున్నారు. సింపుల్, మనకు కావాల్సి ఏంటంటే ఎల్సిఎం కావాలి, ఎల్సిఎం, అవునా కదా? మనకి 2 numbers రేషియో ఇచ్చారు, వాటి యొక్క హెచ్సిఎఫ్ కూడా ఇచ్చారు. మరి అప్పుడు దాని ఎల్సిఎం అన్నప్పుడు ఏమవుతుందంటే చూడండి, దాని ఎల్సిఎం అన్నప్పుడు ఎల్సిఎం ఏమవబోతుందంటే ఎల్సిఎం మనకి ఏమవుతుందంటే చూడండి, ఎల్సిఎం అనేది 5 into 7. ఇప్పుడు చూడండి మనకి హెచ్సిఎఫ్ 6 కదా, అందుకే ఎల్సిఎం ఏమైపోతుందంటే 7 into 5 into 6. ఎస్ ఆర్ నో? ఎందుకంటే మనకి 2 numbers యొక్క రేషియో ఇచ్చారు, అలానే మనకి హెచ్సిఎఫ్ కూడా చెప్పారు. అందుకనే మనకి ఎల్సిఎం ఏమవుతుందంటే 7 into 5 into 6. చూడండి 6 5 times 30, 37 times చేస్తే 210, అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 210. ముందుగా అందరికి అడ్వాన్స్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. న్యూ ఇయర్ సందర్భంగా మన చందన్ లాజిక్స్ లో ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా, ఎన్నడూ ఇవ్వని విధంగా బెస్ట్ ఆఫర్స్ ని మనం మొదటిసారి ఇవ్వబోతున్నాం అనమాట. మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, పోలీస్ ప్రిపేర్ అవుతున్నా, లేదా యూపీఎస్సీ సీసాట్ ప్రిపేర్ అవుతున్నా, మీరు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా సరే అన్ని కోర్సెస్ పైన ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా బెస్ట్ డిస్కౌంట్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్ గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతూ ఈసారి నోటిఫికేషన్ లో ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఆఫర్ కేవలం 23rd December 2025 నుంచి 3rd January 2026 వరకు మాత్రమే. మీరందరూ కూడా ఒక్కసారి గమనిస్తే కనుక డిస్కౌంట్ ఏమిటి అంటే ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే మీరు అర్థమెటిక్ తీసుకోవచ్చు, రీజనింగ్ తీసుకోవచ్చు, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, లేదా మీరు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే కనుక హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, ఫిజిక్స్ కానీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఏదైనా సరే మీరు సింగిల్ సబ్జెక్ట్ ఏది తీసుకున్నా సరే కేవలం మీకు అది ఇప్పుడు 399 కి మాత్రమే ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్, ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ లో ఈ బ్యాచెస్ అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. అలానే ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళ కోసం మనం 0 to 0 బ్యాచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 0 to 0 బ్యాచ్ లో ఆల్రెడీ మనం కంటెంట్ ని అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. మనం దీంట్లో 2.0 కి సంబంధించిన క్లాసెస్ ని ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము. ఇందులో మీకు ఆల్రెడీ రీజనింగ్ కి సంబంధించి 70% ఆఫ్ ద సిలబస్ ని ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అలానే అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మీకు 50% ఆఫ్ ద సిలబస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 2.0 న్యూ కంటెంట్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ ని మనం 3 నెలలకి కేవలం 1499 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే మీరు చూస్తే కనుక 1 month, 6 months, 1 year అన్నిటి మీద కూడా మనం ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే దీనికి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ కి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నారు, మీ అందరికీ తెలిసింది ఎన్టీపీసీ సంబంధించి గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి నోటిఫికేషన్ పడింది. దానికి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు మనం కోచింగ్ ప్రొవైడ్ చేస్తాము. అలానే దానికి సంబంధించి క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ బ్యాచ్ ఇప్పుడు మనం ఆఫర్ లో కేవలం 1599 మాత్రమే. ఎస్, 1599 రూపీస్ కి కంప్లీట్ కోచింగ్ అనమాట. అలానే గ్రూప్ డి కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా కేవలం 1599 రూపీస్ కి. ఎస్, ఎన్టీపీసీకి సంబంధించి అలానే గ్రూప్ డి కి సంబంధించి ఒకవేళ మీరు కనుక గ్రూప్ డి ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతుంది కనుక గ్రూప్ డి కంప్లీట్ కోర్స్ కూడా మీకు కేవలం 1599 రూపీస్ కి ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నారు, మీరు తెలిసిందే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఒక మంచి అవకాశం. మీకు ఎస్ఎస్సి జీడీ సంబంధించిన నోటిఫికేషన్ పడింది, ఇంకా మీరు అప్లై చేసుకోండి. ఎస్ఎస్సి జీడీ సంబంధించిన కంప్లీట్ కోర్స్, పూర్తి కోర్స్ ని కేవలం మనం 1599 రూపీస్ కి కంప్లీట్
కంప్లీట్ కోర్స్. ఎస్, ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా బెస్ట్ ప్రైస్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రొవైడ్ చేసే డిస్కౌంట్స్ అనేవి ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా ఇంత డిస్కౌంట్స్ ఇవ్వలేదు. కంప్లీట్ కోచింగ్ ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మీకు కంప్లీట్ గా ఆఫర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే ఎవరి విద్యార్థులు రైల్వేకి సంబంధించి ఇతర ఎగ్జామినేషన్స్ మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా సరే రైల్వే సంబంధించిన అన్ని కోర్సెస్ మీకు కేవలం 17,900 రూపాయలకే కంప్లీట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే మీరు ఎస్ఎస్సి సంబంధించి ప్రిపేర్ అవుతుంటే కనుక ఎస్ఎస్సి సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సిపిఓ కానీ, ఎంటీఎస్ కానీ, సినోగ్రాఫర్ కానీ, జీడీ కానీ అన్ని కోర్సెస్ కూడా ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మనం సీజీఎల్ కి సంబంధించి ఎవరి విద్యార్థులు టైర్ 1 ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకున్నారు వాళ్ళ కోసం టైర్ 2 కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఒకవేళ టైర్ 1 ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకుని టైర్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతారు కనుక మీరు ఒకసారి మాకు కాల్ చేయండి, లేదా కింద గూగుల్ ఫామ్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు ఆ గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ ఫిల్ చేశాక టైర్ 2 కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ సీజీఎల్ మీకు కంప్లీట్ కోచింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నమాట. అలా మీకు కంప్లీట్ సీజీఎల్ సంబంధించిన ఎస్ఎస్ సంబంధించిన కోర్సెస్ అన్ని కూడా మీకు కేవలం 17,900 రూపీస్ కి ఆఫ్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో, మీరు బ్యాంక్ కి సంబంధించి పిఓ కానీ క్లర్క్ కానీ ప్రిపేర్ అవుతారు కనుక ఈ బ్యాంక్ కి సంబంధించిన కంప్లీట్ కోచింగ్ దీనిలో మీ కంప్లీట్ క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి కంప్లీట్ గా ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని ప్రొవైడ్ చేయడంతో పాటు తెలుగు, ఇంగ్లీష్ రెండు కూడా ఈ క్లాస్ అవైలబుల్ ఉంటాయి. ఇది ఇప్పుడు మీకు ఆఫర్ లో 17,900 రూపీస్ కి కంప్లీట్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అని మీరు ఒకవేళ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ, రైల్వే అన్ని రాయాలనుకుంటే కనుక మీకోసం కంప్లీట్ కాంపాక్ట్ ఉంది. ఈ కాంపాక్ట్ అనేది మీకు కేవలం మీకు 3,990 రూపాయలకి కంప్లీట్ కాంపాక్ట్. ఇది మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామినేషన్స్ కి ఉపయోగపడేది ఉంటుంది. ఇందులో మీకు కంప్లీట్ తెలుగు, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అని ఎవరైతే పోలీస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మనకి ఏపీలో నోటిఫికేషన్ వెరీ సూన్ రావచ్చు అని చెప్పారన్నమాట. అండ్ మనకి తెలంగాణలో కూడా నోటిఫికేషన్ వస్తుంది. మనకి ఏపీకి సంబంధించి తెలంగాణ సంబంధించి సెపరేట్ బ్యాచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలా మీకు పోలీస్ సంబంధించిన కంప్లీట్ కోచింగ్ అనేది మీకు కేవలం 17,990 రూపాయలకి కంప్లీట్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అని విద్యార్థులు గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో, వాళ్ళ కోసం కూడా కంప్లీట్ కోర్స్ అనేవి ఆఫ్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అని మీరు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఎగ్జామ్స్ రాయాలనుకుంటే కనుక అన్ని ఎగ్జామినేషన్స్ కి ఉపయోగపడంగా కాంబో ప్యాక్ ఉంది. కాంబో ప్యాక్ మీకు కంప్లీట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మీకు ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి సెపరేట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. క్లాసెస్ తెలుగు, ఇంగ్లీష్ రెండు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇప్పుడు మనకి ఆఫ్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే ఎవరికి విద్యార్థులు యూపీఎస్సీ సీసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, యూపీఎస్సీ సీసెట్ సంబంధించిన కంప్లీట్ కోచింగ్ కేవలం 19,900 రూపీస్ కే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే మీకు అన్ని కోర్సెస్ మీరు ఏ కోర్స్ తీసుకున్నా చూడొచ్చు. ఇప్పుడు వరకు మనం చెప్పిన ప్రైజెస్ అన్ని కూడా ఇప్పటి వరకు ఎప్పుడు చందన్ లాజిక్స్ లో ఇవ్వని విధంగా బెస్ట్ డిస్కౌంట్స్ ని మనం ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్స్ ని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అయితే సీరియస్ గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతూ ఎలాగైనా సరే ఈ అప్కమింగ్ నోటిఫికేషన్స్ లో జాబ్ కొట్టాలి అనుకున్నాడు కనుక వాళ్ళందరికీ కూడా ఈవెన్ షేర్ చేయండి. ఈ ఆఫర్ ని మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 84 అండ్ దేర్ ఎల్సిఎం ఈస్ 120. వాట్ ఆర్ ద టూ నెంబర్స్? రెండు సంఖ్యల మొత్తం 84 మరియు వాటి కాసాగు 120. ఆ రెండు సంఖ్యలు ఏమిటి అంటున్నారు. గమనించండి, చాలా క్లియర్గా చెప్పారు. రెండు సంఖ్యల మొత్తము ఎంత అని చెప్పారంటే 84 చెప్పారు. మన ఆప్షన్స్ చెక్ చేయండి. ఆప్షన్స్ చెక్ చేస్తే కనుక రెండు సంఖ్యల్ని యాడ్ చేస్తే 84 అనే కండిషన్ అన్నిట్లో సాటిస్ఫై అవుతుంది. అవునా కదా? అంటే మనకి దీనివల్ల ఉపయోగం లేదు. నెక్స్ట్ చూడండి, వాటి యొక్క కాసాగు ఎంత అంటే 120. ఎల్సిఎం 120. అవునా కదా? వాటి యొక్క కాసాగు ఏమిటంటే 120. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం నార్మల్గా సాల్వ్ చేసి టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను నార్మల్ సాల్వ్ చేయట్లేదు, ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎల్సిఎం 120 అని చెప్పాడు. అవునా కదా? రెండు సంఖ్యల యొక్క కాసాగు ఎల్సిఎం 120. మరి చూద్దాం ఏది ఆప్షన్ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో చూద్దాం ఒకసారి. ఎల్సిఎం 120 ఇచ్చే ఆప్షన్ ఏంటో చూద్దాం. చూడండి, 58 to 26 దీనికి ఎల్సిఎం 120 కానే కాదు. ఎస్ ఆర్ నో? 58 26కి ఎల్సిఎం 120 కానే కాదు. ఎస్ ఆర్ నో? ఎందుకంటే 58కి 26 మీరు చూస్తే కనుక ఎల్సిఎం ఏమవుద్దంటే 58 అవుద్ది. ఎస్ ఆర్ నో? అందుకే ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, 53కి 31కి ఇది అసలు ఎల్సిఎం 120 కానే కాదు, అసలు అవ్వదు కూడా. ఎస్ ఆర్ నో? ఎందుకంటే 53, 31 ఈ రెండు మీరు చూస్తే కనుక ఈ రెండింటికి అసలు ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎల్సిఎం 120 అవ్వనే అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 60, 24 ఖచ్చితంగా వీటికి ఎల్సిఎం 120నే. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఎందుకంటే మీరు గమనిస్తే కనుక 120 అనేది మీరు చూస్తే కనుక 60 into 2 చేసామనుకో 120, 24 into 5 చేసామనుకోండి 120. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో అందుకనే మనకి ఎల్సిఎం 120 అయ్యే విధంగా కండిషన్ని సాటిస్ఫై చేసే ఆప్షన్ ఏమిటి అంటే ఆప్షన్ 3. ఇగో ఈ రెండింటికి ఖచ్చితంగా ఎల్సిఎం 120 కానే కాదు. సింపుల్ కదా? ఎందుకంటే 19 ప్రైమ్ నెంబర్. ఎస్ ఆర్ నో? ఇంకా ఆబ్వియస్లీ ఎలిమినేట్. ఇక్కడ కూడా మీరు చూస్తే కనుక 31 దానికి కూడా ఎల్సిఎం 120 అయ్యే స్కోపే లేదు. సింపుల్. మళ్ళీ మీరు అనొచ్చు, సార్ 60, 24 అని ఎలా తెలిసిపోతుందో సార్ మీకు అని చెప్పాను. సింపుల్ లాజిక్ అబ్బా. మనం ఎల్సిఎం 120 అంటున్నాము అంటే అప్పుడు దాని యొక్క నెంబర్స్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా 120 యొక్క ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. 120 యొక్క ఫ్యాక్టర్స్. అవునా కదా? మరి 120 యొక్క ఫ్యాక్టర్స్ అవ్వాలి అంటే ఆప్షన్స్లో చెక్ చేస్తే ఒక్క 60, 24 మాత్రమే 120 యొక్క ఫ్యాక్టర్స్. మిగిలినవేవి కూడా 120 ఫ్యాక్టర్స్ కాదు.
ఎస్ ఆర్ నో? అలా సింపుల్గా ఎలిమినేట్ చేసేయచ్చు. మళ్ళీ దానికి ఏదో పెద్ద బ్రహ్మ విద్య కాదు, లేదా నేను 16/24 సెల్ చేయడానికి రీజన్ కూడా ఏం లేదు. సింపుల్. ఎల్సిఎం 120 అన్నప్పుడు ఆ నెంబర్స్ ఏమవ్వాలి అంటే ఖచ్చితంగా దాని యొక్క ఫ్యాక్టర్స్ అవ్వాలి. ఏది? ఎల్సిఎం యొక్క ఫ్యాక్టర్స్ అవ్వాలి. అది ఏది సాటిస్ఫై అయితే అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. సేమ్ టు సేమ్ ఇది కూడా అదే క్వశ్చన్. ఇది కూడా మనకి రీసెంట్గా జరిగిన 2025లో వచ్చిన క్వశ్చన్ అనమాట. 2 నెంబర్స్ సమ్ వచ్చేసరికి 40, ఎల్సిఎం వచ్చేసరికి ఎంత అంటే 351. అర్థమైందా? ఎల్సిఎం 351, అవునా కదా? మరి ఎల్సిఎం 351 అన్నారు కాబట్టి ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఏది మనకి 351 ఎల్సిఎం అయ్యేలాగా ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో అదే మన ఆన్సర్ అవ్వాలి, అవునా కదా? 351 అవ్వాలి. 351 అవ్వాలి అంటే మీరు గమనించండి ఒకసారి. 351 11లో పోతుందా? 351 11లో పోతుందా? పోవట్లేదు. రాంగ్ ఆన్సర్, అవునా కదా? ఎందుకంటే మనం ఎల్సిఎం అని చెప్తున్నాము అంటే ఖచ్చితంగా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 351ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి, అవునా కదా? అవునా కదా? ఖచ్చితంగా భాగించాలి 351ని. మరి 351 11లో భాగించబడుతుంది అంటే భాగించబడదు, అవునా కదా? ఇగో 351 6 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తాను, డివైడ్ చేయదు. రాంగ్ ఆన్సర్. ఇగో నెక్స్ట్ ఇక్కడ చూడండి. 351 13, 351 27. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక, ఇక్కడ చూస్తే కనుక 18 ఖచ్చితంగా కాదు. ఎందుకంటే 351ని 18 ఎగ్జాక్ట్గా డివైడ్ చేయలేదు. ఇదొక్కదానికి అవకాశం ఉంది. ఎస్, ఇదొక్కదానికి అవకాశం. ఇంకా వేరే దేనికి కూడా అవకాశాలు లేవు. ఎస్, ఇంకా వేరే ఏటికి అవకాశాలు లేవు. చూడండి, 13, 27 ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి వచ్చేది ఏమవుతుంది చూడండి. 13 × 27. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కదా. ఎస్ ఆర్ నో? అప్పుడు ఎల్సిఎం కట్టాలంటే ఏం చేయాలి? అప్పుడు ఆబ్వియస్లీ రెండింటిని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 270 + 81. 270 + 81 అంటే 351. ఎస్ ఆర్ నో? సరిపోయింది కదా? ఎస్, ఎల్సిఎం 351 రావాలి. మరి ఎల్సిఎం 351 రావాలంటే ఆప్షన్స్ ఏది కండిషన్ సాటిస్ఫై చేస్తుందంటే ఆప్షన్ 3 కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. సేమ్ ఇందాక క్వశ్చన్ లాంటిది. సమ్ వచ్చేసరికి ఏం చెప్పారంటే 84 చెప్పారు. సమ్ ఆఫ్ నెంబర్స్ 84 చెప్పారు. ఎల్సిఎం కాసాగు ఎంత అంటే 245. ఎల్సిఎం 245 అని చెప్పారు. ఎల్సిఎం 245. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే సేమ్ టు సేమ్ కాబట్టి ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నాను. మీరే ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 24 and 288 రెస్పెక్టివ్లీ. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 72, ఫైండ్ ద అదర్ నెంబర్. 2 సంఖ్యల గాసాబా మరియు కాసాగా వరుసగా 24 మరియు 288. ఆ సంఖ్యల్లో ఒకటి 72 అయితే మరొకటి కనుగొనండి అని చెప్పన్నారు. నేను ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్లో చెప్పాను ఏమనంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దోస్ నెంబర్స్, అవునా కదా? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన కాన్సెప్ట్, అవునా కదా? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. 2 అంకెల యొక్క లబ్ధము అనేది కాసాగా మరియు గాసాగా లబ్ధముకి సమానము అవుతుంది, అవునా కదా? ఇప్పుడు మనకు ఆల్రెడీ క్వశ్చన్లో చెప్పేసరి చాలా క్లియర్గా హెచ్సిఎఫ్ ఎంత అంటే 24, ఎల్సిఎం ఎంత అంటే 288, అవునా కదా? అందుకని చూడండి, హెచ్సిఎఫ్ ఎంత అంటే 24, ఎల్సిఎం ఎంత అంటే 288, అవునా కదా? ఒక నెంబర్ చెప్పారు. ఒక నెంబర్ ఎంత అంటే 72. ఒక నెంబర్ 72, మనకి ఇంకొక నెంబర్ కావాలి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు గమనించండి, మనం కావాలనుకుంటే దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. సింప్లిఫై చేసుకున్నా ఓకే. లేదు సింప్లిఫికేషన్ రాదనుకుంటే జస్ట్ లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే ఇక్కడ 8 ఉంది, లాస్ట్ డిజిట్ ఇక్కడ 4 ఉంది. 8 4 టైమ్స్ చేస్తే 32, అంటే ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ 2 వచ్చింది, అవునా కదా? ఇక్కడ 2 ఉంది. ఇప్పుడు 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు 2 వచ్చింది. అదే కదా కావాల్సింది. ఎస్ ఆర్ నో? ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ డిజిట్, రైట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ డిజిట్ 2 కూడా సమానం అవ్వాలి. ఇక్కడ 8 4s are 32, లాస్ట్లో 2 వచ్చింది కాబట్టి ఇక్కడ 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే లాస్ట్లో 2 వచ్చింది. చూడండి, 2ని 0తో చేస్తే రాదు, 2ని 0 చేస్తే రాదు, 2ని 0తో మల్టిప్లేస్ రాదు. మరి 0తో మల్టిప్లేస్ రాదు కాబట్టి ఇంకొక ఆప్షన్ మిగిలిపోయింది. ఖచ్చితంగా 2 6 టైమ్స్ చేసాం అనుకోండి, 12 వచ్చింది కదా, సరిపోయింది. అందుకని ఆన్సర్ ఏమవుతుందంటే 96. ఇస్ దట్ క్లియర్? సింపుల్గా మీ క్యాలిక్యులేషన్ వస్తే క్యాలిక్యులేషన్ చేయండి. లేదు ఒకవేళ మీ క్యాలిక్యులేషన్ ఇబ్బంది అనుకుంటే కనుక జస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకోండి. చూడండి, ఒకవేళ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి, 24 అనేది సింప్లిఫై చేసామనుకోండి, 24 అనేది 72, 24 ఎన్ని టైమ్స్ పోయిందంటే 3 టైమ్స్ పోయింది. 288 3లో ఎన్ని టైమ్స్ పోయిందంటే మనకి 96 టైమ్స్ పోయింది. సో ఆన్సర్ ఎంత అంటే 96.
అది మీరు క్యాన్సిలేషన్ చేసినా పర్లేదు, లేదు ఒకవేళ మీరు జస్ట్ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకుంటాను సార్ అన్నా సరే పర్లేదు, మీ ఇష్టం, ఎలా అయినా ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ టు సేమ్ అదే కాన్సెప్ట్ కి సంబంధించిన క్వశ్చన్. ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 17 and 1224 రెస్పెక్టివ్లీ. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ 136 ఫైండ్ ద అదర్ నెంబర్ అని అడుగుతున్నారు. ఓకే చూడండి ఒకసారి, మనకి హెచ్సిఎఫ్ చెప్పేసారు, ఎల్సిఎం చెప్పేశారు. హెచ్సిఎఫ్ ఎంత అంటే 17, ఎల్సిఎం ఎంత అంటే 1224. ఒక నెంబర్ ఎంత అంటే 136, ఇంకొక నెంబర్ ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. సింపుల్, మీకు క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే క్యాలిక్యులేషన్ చేసి లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకోండి, లేదనుకుంటే కనుక క్యాన్సిలేషన్ చేసుకోండి, మీ ఇష్టం ఎలానే ఓకే. ఒకవేళ మీరు లాస్ట్ వెరిఫికేషన్ చేద్దాం, లాస్ట్ డిజిట్ 7 ఉంది, ఇక్కడ ఏమో 4 ఉంది. 7 4 టైమ్స్ వేస్తే 28, అవునా కదా? అంటే మనకి లెఫ్ట్ సైడ్ లాస్ట్ డిజిట్ ఎంత వస్తుందంటే 8 వచ్చింది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ లాస్ట్ డిజిట్ 8 వస్తే రైట్ సైడ్ కూడా లాస్ట్ డిజిట్ 8 రావాలి. మరి 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 8 వచ్చింది? చూడండి, 6 2 టైమ్స్ వేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది, రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. 6 3 టైమ్స్ వేస్తే 8 వస్తుంది. 6 9 టైమ్స్ చేస్తే అనుకోండి 54 వస్తుంది, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. 6 5 టైమ్స్ 30, రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. మనకి 8 వచ్చే ఆప్షన్ ఒక్కటే మాత్రమే కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, అది ఏమిటంటే 153. ఎస్ ఆర్ నో? ఎందుకంటే మనకి లాస్ట్లో 3 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి 6 into 3, లాస్ట్ డిజిట్ చెక్ చేయండి, 6 into 3, 6 3 టైమ్స్ వేస్తే 18, మనకు కావాల్సిన లాస్ట్ డిజిట్ 8 వస్తుంది. ఎస్ ఆర్ నో? సో అందుకని ఆన్సర్ ఏమవుతుందండి దీనికి 153. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ టు సేమ్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ క్వశ్చన్, అందుకే నేను దీనికి చెప్పట్లేదు, మీరే దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. సేమ్ క్వశ్చన్ అన్నమాట, హోంవర్క్ ఇది. సేమ్ క్వశ్చన్, హెచ్సిఎఫ్ చెప్పారు, ఎల్సిఎం చెప్పారు, ఒక నెంబర్ ఏంటో చెప్పారు, మనల్ని ఇంకొక నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. అందుకని ఈ క్వశ్చన్ నేను చెప్పట్లేదు, మీరే ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఈ క్వశ్చన్ మీ అందరికీ కూడా హోంవర్క్, ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయాలి. చూడండి, నేను హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్ మీరు క్వశ్చన్ నెంబర్ వేసి ఆ హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ద ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్స్ 6.3 and 0.07, 6.3 మరియు 0.07 సంఖ్యల యొక్క కాసాగా కావాలి. కాసాగా మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం, ఏమని చూడండి గమనించండి, ఇది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఇది తెలియాలి మనకి. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ A/P B/Q C/R, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ అంటే ఏం చేయాలంటే అప్పుడు గమనించండి, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ డివైడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ అంటే న్యూమరేటర్లో ఉన్న వాటికి ఎల్సిఎం కట్టాలి. న్యూమరేటర్లో ఏమనంటే A B C, ఇగో న్యూమరేటర్ అంటే పైన ఉన్నవి, వీటికి ఎల్సిఎం కట్టాలి. కింద ఉన్న వాటికి హెచ్సిఎఫ్ కట్టాలి, హెచ్సిఎఫ్ గాసాబా కట్టాలి, PQR, వీటికి హెచ్సిఎఫ్ కట్టాలి. అర్థమైందా? వీటికి హెచ్సిఎఫ్ కట్టాలి. రిజల్ట్ క్లియర్? ఇది ఎల్సిఎం అడిగితే ఓకే. అదే ఒకవేళ మనల్ని హెచ్సిఎఫ్ అడిగారు అనుకోండి, అప్పుడు రివర్స్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు అదే ఇక్కడ ఎల్సిఎం బదులు హెచ్సిఎఫ్ అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నేను పైన వాటికి హెచ్సిఎఫ్ కట్టాలి, కింద వాటికి ఎల్సిఎం కట్టాలి. సింపుల్ అనమాట, అంతే. ఇప్పుడు ఎల్సిఎం అడిగితే ఏది అడిగితే అప్పుడు పైన ఉన్న వాటికి అది కట్టాలి, కింద ఉన్న వాటికి మాత్రం ఆపోజిట్లో కడతాం. ఇప్పుడు ఎల్సిఎం అడిగారు కాబట్టి పైన ఉన్న వాటికి ఎల్సిఎం కట్టి కింద ఉన్న వాటికి హెచ్సిఎఫ్ కడతాం. అంటే పైన ఉన్న వాటికి కాసాగా కట్టి కింద ఉన్న వాటికి గాసాబా కడుతున్నాం. ఏది ఎందుకు? కాసాగా అడిగారు కాబట్టి. అదే గాసాబా అడిగారు అనుకోండి, పైన ఉన్న వాటికి గాసాబా కట్టి కింద ఉన్న వాటికి కాసాగా కట్టాలి. ఇది సింపుల్ పాయింట్ అనమాట. ఓకేనా? ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్, ఈ పాయింట్ అంతా తెలియాలి. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ అడిగినప్పుడు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ డివైడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. అదే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అడిగితే కనుక హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ డివైడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్, ఇదనమాట. ఓకే, ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే గమనించండి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ఈ 6.3 ఉంది కదా, ఈ 6.3ని మనం ఏమని రాస్తామంటే 63/10 అని రాస్తాం. ఓకేనా? 6.3ని 63/10. గమనించాలి మీరు అందరూ కూడా, ఎందుకు నేను ఈ డెసిమల్ పాయింట్ని తీస్తున్నాను అంటే మనకి డెసిమల్ పాయింట్ని తీసేసి మనం వాటిని ఇంటీజర్ వాల్యూస్ కింద మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని 6.3ని కాస్త 63 చేశాను. మరి డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి కింద 10 పెట్టాను. అదే డెసిమల్ పాయింట్ తర్వాత రెండు డిజిట్స్ ఉంటే 100 పెట్టేవాడిని. డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉంటే 1000 పెట్టేవాడిని. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అన్న సంగతి తెలుసుకుని దాన్ని బట్టి మీరు 1 సున్నానా 2 సున్నాలా 3 సున్నాలు పెట్టుకుంటే 1 సున్నా అంటే 10, 2 సున్నాలు అంటే 100, 3 సున్నా అంటే 1000, సో ఆన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 0.07 కాబట్టి గమనించండి. ఇప్పుడు దీన్ని ఏమని రాస్తారంటే 7/, డెసిమల్ పాయింట్ మీరు చూడండి, డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 డిజిట్స్ ఉన్నాయి. మరి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100. అర్థమైందా?
మీరు గమనించాలి చాలా నీట్గా, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఒక 0 పెట్టాము, అందుకనే 10. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ మీకు 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి 100, ఎందుకంటే 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు పెట్టాలి, 2 సున్నాలు అంటే 100 అనమాట. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా ఏంటంటే క్వశ్చన్ ఇది అనమాట, ఎల్సిఎం దీనికి కట్టాలి. ఎల్సిఎం నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏమని, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ అడిగితే కనుక న్యూమరేటర్కి ఎల్సిఎం కట్టండి, డినామినేటర్కి హెచ్ఎఫ్ కట్టనన్నాను, అవునా? 63కి 7కి ఎల్సిఎం ఎంత, 63కి 7కి ఎల్సిఎం ఎంత అంటే 63, సింపుల్, అవునా కదా? ఎస్ ఆర్ నో? 63కి 7కి ఎల్సిఎం ఎంత అంటే 63, ఎందుకంటే 7 అనేది 63 యొక్క ఫ్యాక్టర్, ఆటోమేటిక్గా ఇంకా 7 పక్కన పెట్టడమే, 63 ఎల్సిఎం అవుద్ది. 10కి 100కి హెచ్సిఎఫ్ ఎంత, 10కి 100కి హెచ్సిఎఫ్ గాసాబా ఎంత అంటే 10, అవునా కదా? హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మళ్ళీ మీరు హెచ్సిఎఫ్ ఎలా కట్టేస్తున్నారు సార్, ఎల్సిఎం ఎలా కట్టేస్తున్నారు సార్ అని ఇలా చిన్న బేసిక్ క్వశ్చన్స్ మీరు మళ్ళీ కామెంట్ చేయొద్దు, ఎందుకంటే ఎల్సిఎం ఎలా కట్టాలి, హెచ్సిఎఫ్ కట్టాలి, ఎలా కట్టాలి, ఈ బేసిక్స్ ఆల్రెడీ నేను చాలా క్లాసులో యూట్యూబ్లో ఫ్రీగా చెప్పాను. ఒకవేళ మీరు అవి వినకపోతే కనుక మన క్లాసులో చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, అసలు కాసాగా ఎలా కట్టాలి, గాసాబా ఎలా కట్టాలి, ఇవన్నీ కూడా మన క్లాసులో చెప్పాము. ఇప్పుడు చూడండి 63/10 దీన్ని ఏమని రాయొచ్చు అంటే 6.3 అని రాస్తాం, అవునా కదా? 63/10ని 6.3, సో ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ టు సేమ్ అలాంటి క్వశ్చన్ ఇది కూడా, ఒకసారి గమనించండి. కాసాగా కట్టబెడుతున్నారు ఎల్సిఎం. చూడండి ఇప్పుడు ఏం చేయాలి, 10.8ని ఏమని రాశారంటే 108/10, ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి 10. అదే డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంటే 100, డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉంటే 1000. ఇక్కడ చూడండి 0.06, అందుకని 6 రాసి డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, డెసిమల్ పాయింట్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100, అవునా కదా? ఇప్పుడు నేను దీనికి ఏం చేయాలి, ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఎస్ ఆర్ నో? నేను ఆల్రెడీ చాలా క్లియర్ చెప్పేశాను ఏమని, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ 108 టు 6కి ఎల్సిఎం ఎంత అంటే 108, అవునా కదా? ఎందుకంటే 6 అనేది 108 యొక్క ఫ్యాక్టర్, అవునా కదా? నెక్స్ట్ హెచ్సిఎఫ్ కావాలి, 10కి 100కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 10, అప్పుడు దీన్ని సింప్లిఫై చేసి అయిపోతుంది చూడండి 10.8, ఎస్ ఆర్ నో? సో అందుకే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 10.8. సింపుల్ అనమాట. మీరు గమనించండి ఈ ఆప్షన్స్ కూడా ఎలా ఉంటాయి అంటే మీకు ఎల్సిఎం ఏంటని ఆల్రెడీ తెలిసిపోద్ది, ఎల్సిఎం ఏంటని సంగతి తెలిసిపోద్ది మీకు ఆప్షన్ చూసినండి, కానీ డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలనేది క్లారిటీ ఉండాలి. డెసిమల్ పాయింట్ అర్థమైందా? మీరు చూస్తే అన్ని ఆప్షన్స్ మీరు చూడండి, ఇక్కడ 1.08, 108, 10.8, 0.108 ఇలా అనమాట. అంటే మీకు ఎల్సిఎం ఏంటని తెలిసిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి, ఎల్సిఎం అడుగుతున్నారు 12.8, 0.004. చూడండి 12.8 కాబట్టి దీన్ని 128 డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి 10. నెక్స్ట్ 0.004 కాబట్టి 4 డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్లు ఉన్నాయి, డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్లు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు అంటే 1000, అవునా కదా? ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం అవునా కదా? చూడండి 128కి 4కి ఎల్సిఎం ఎంత అంటే 128, అవునా కదా? 128కి 4కి ఎల్సిఎం ఎంత అంటే 128 డివైడ్ బై 10కి 1000కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 10, అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే ఇది 12.8 అవుద్ది. 12.8 ఎస్ ఆర్ నో? సో ఆన్సర్ ఎంత అంటే 12.8, ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి ఒకసారి, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ఆన్సర్ ఏమొస్తుందో గమనించాలి. ఎల్సిఎం అడుగుతున్నారు, ఎల్సిఎం 5.3 కాబట్టి దీన్ని 53 రాశాను, డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి 10, 0.04 కాబట్టి దీన్ని నేను 4 డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి 10. ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం కావాలి, మరి ఎల్సిఎం కావాలి కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే ఏమి పంచుకోండి 53కి 4కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలని చూస్తే కనుక చూడండి వీళ్ళిద్దరి మధ్యలో మీరు చూస్తే కనుక కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. మరి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కాబట్టి ఎల్సిఎం అన్నప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చెప్పండి, మల్టిప్లై చేస్తే 212 వస్తుంది, 212 అవునా కదా? 53 × 4 212, ఎల్సిఎం ఎంత అంటే 212 డివైడ్ బై హెచ్సిఎఫ్ 10కి హెచ్సిఎఫ్ ఎంత అంటే మీరు గమనించేది కనుక 10కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 10, అవునా కదా? 10. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 21.2 ఎస్ ఆర్ నో? 21.2 ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. 53కి 4కి ఎల్సిఎం ఎంత అంటే 212, 10 హెచ్సిఎఫ్ ఎంత అంటే 10. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి, ఇది కూడా లేటెస్ట్గా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ 2025 క్వశ్చన్ అన్నమాట. ఇది కూడా ఒకసారి మీ అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఎల్సిఎం అడుగుతున్నారు 15.4 అలానే 0.006. 15.4ని మనం దీన్ని ఏమని రాస్తామంటే 154/10,
అవునా కదా, ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ 0.006 కాబట్టి దీన్ని ఏమని రాస్తామంటే 6 బై డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు పెట్టాలి 1000. అవునా కదా, ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్సిఎం అవునా కదా, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్సిఎం గమనించండి, 154 154కి 6కి ఎల్సిఎం ఎంత? 154కి 6కి ఎల్సిఎం ఎంత? ఇప్పుడు చూడండి, 154కి 6కి ఎల్సిఎం ఏమిటి అని మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి ఇక్కడ మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు చూడొచ్చు, 462 4.62 46.12 చాలా క్లియర్గా కనిపించిపోతుంది కదా. ఎస్ ఆర్ నో? అవునా కదా? అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఎల్సిఎం 462 అని చెప్పొచ్చు. ఎస్ ఆర్ నో? ఎందుకంటే పైన చాలా క్లియర్గా కనిపించిపోతుంది. మీరే కాల్ చెక్ చేసుకోండి. 462 6లో పోయిందా? 6 7 42, మళ్ళీ 6 7 42 పోయింది. 462 154లో పోయిందా? 154ని మనం 3 టైమ్స్ చేసామనుకోండి, ఎంత వస్తుంది చెప్పండి? 3 టైమ్స్ చేస్తే 450 ప్లస్ 12 సరిపోయింది కదా. అంటే 462 ఎల్సిఎం అవుతుంది. అంటే మీరు ఎల్సిఎం అనేది మళ్ళీ 154కి 6కి ఏమవుతుంది అని ఒకవేళ మీరు తెలియకోకుండా మీరు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూస్తూ ఉంటే ఆప్షన్స్ ద్వారానే మీకు తెలిసిపోద్ది ఏంటన్న సంగతి. అర్థమైందా? సో 462 ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు 10కి 1000కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 10. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 46.2. 46.2 ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఎస్, 46.2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా లేటెస్ట్గా జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్, 2025 ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. ఎల్సిఎం అడుగుతున్నారు 3.9 0.169. జాగ్రత్తగా గమనించాలి. 3.9ని మనం ఏమని రాయొచ్చు అంటే 39/10. అవునా కదా, ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ తీసాం కాబట్టి /10. నెక్స్ట్ 0.169 కాబట్టి 169 బై డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1000. డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1000. అర్థమైందా? డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1000. ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్సిఎం అర్థమైందా? ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, 39,169 ఎల్సిఎం ఏమిటి, మళ్ళీ ఎల్సిఎం ఏమిటి అని మీరు తెలుసుకోవడానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఈ నెంబర్ చూస్తే మీకు అర్థమైపోవాలి. ఎల్సిఎం ఏమేవాలంటే 507 అవ్వాలి. ఎల్సిఎం 507. మీరు కావాల్సే వెరిఫికేషన్ కోసం చెక్ చేసుకోవచ్చు. 507 39లో పోతుందా? ఎస్ పోతుంది. అలానే 507 అనేది 169లో పోతుందా? 169లో ఎస్ పోతుంది కదా. ఎస్ ఆర్ నో? 9 3 times 27 కదా. అప్పుడు 480 ప్లస్ 27 సరిపోయింది కదా. ఎస్, అంటే మనకి ఎల్సిఎం 507 వచ్చింది. హెచ్సిఎఫ్ 10కి 1000కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 10. అవునా కదా? అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 50.7. ఎస్ ఆర్ నో? 50.7 ఆన్సర్ అవుతుంది. మళ్ళీ మీరు అనవసరంగా ఎగ్జామినేషన్లో అయ్యో 39కి 169కి ఎల్సిఎం ఎలా కట్టాలి, కాసాగా నాకు కట్టడం రాదు కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఆప్షన్స్ని జాగ్రత్తగా గమనించుకోగలిగితే అక్కడే ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్స్ 4.7 అండ్ 0.04. చూడండి, 4.7 0.04 అంటున్నారు. 4.7 కాబట్టి దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే 47/10 అని రాయొచ్చు. నెక్స్ట్ 0.04ని దీన్ని ఏమని రాయొచ్చు అంటే 4/100 అని రాయొచ్చు. 4/100. ఎస్ ఆర్ నో? 4/100. ఎస్ ఆర్ నో? 4/100. ఇప్పుడు చూడండి, 47కి 4కి ఎల్సిఎం మీరు తీసుకుందామంటే కనుక ఇక్కడ ఈ రెండింటిలో మనకి కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేసాం అనుకోండి, 47 into 4 క్యాలిక్యులేట్ చేసి ఏమొస్తుంది? 160 + 28 188 వస్తుంది. అవునా కదా? 188. ఎస్ ఆర్ నో? సో ఇదేమవుతుంది మనకి 188 అవుతుంది. ఎల్సిఎం డివైడ్ బై 10 100 హెచ్సిఎఫ్ ఎంత అంటే 10 వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే 18.8 అవుతుంది. 18.8. కానీ ఇక్కడ ఆప్షన్స్లో 18.8 లేదు. అవునా కదా? 18.8 లేదు. గమనించాలి, కొన్నిసార్లు ఇలా కూడా అవడానికి అవకాశం ఉందన్నమాట. ఎస్, కొన్నిసార్లు ఇలా కూడా అవడానికి అవకాశం ఉంది. ఇలా అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి సమయాల్లో మీరు చేయాల్సి ఏంటంటే దీన్ని ఇంకా వేరేలా రాసుకోవడానికి అవకాశం ఉందా అలా చెక్ చేసుకోండి. ఫస్ట్ అవకాశం ఉందా అని చెక్ చేస్తే కనుక ఇప్పుడు దీన్ని మనం 4.7 0.04 ఈ రెండింటినీ కూడా నేను 100తో మల్టిప్లై చేస్తున్నా. 100తో మల్టిప్లై చేస్తే ఏమైపోతుంది చూడండి. 100తో మల్టిప్లై చేస్తే 4.7 into 100. నేను దీన్ని ఏం చేస్తానంటే 100తో మల్టిప్లై చేస్తాను. ఈ నెంబర్స్ని 100తో మల్టిప్లై చేస్తాను. 100తో మల్టిప్లై చేస్తే 4.7 100 చేస్తే 470 వస్తుంది. అవునా కదా? నెక్స్ట్ అలానే 100 into 0.04 చేసామనుకోండి, ఎంత వస్తుందంటే 4 వస్తుంది. అవునా కదా? ఇప్పుడు నేను ఈ రెండింటికి ఏం చేయాలి? ఈ రెండింటికి నేను ఎల్సిఎం కట్టాలి. అవునా కదా? ఈ రెండింటికి ఎల్సిఎం కట్టాలి. అప్పుడు ఏమైపోతుంది చూడండి, 47 into ఇది 10 47 into 10 అని రాస్తాం. ఇదేమో 4. అవునా కదా? అప్పుడు ఏమైపోతుంది సింపుల్ చెప్పాలంటే 47 into 2 into 5 ఇదేమో 2 into 2
అంటే సింపుల్ చెప్పాలంటే ఇది 4. అవునా కదా? అప్పుడు మనం ఈ రెండిట్లో మీరు గమనించలేదు కనుక ఇక్కడ మనకి మీరు చూస్తే 47 ఇంటూ 2 ఇంటూ 5, ఇదేమో 470, ఇదేమో 4. అప్పుడు వీళ్ళు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసామంటే ఏమవుతుంది అప్పుడు 5 4 టైమ్స్ 20, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 4లో 2 ఉంది కాబట్టి ఈ 2ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏమైపోతుంది చూడండి, 4 5 టైమ్స్ 20 ఇంటూ 470 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి, 940. అవునా కదా? సో ఎల్సిఎం 940 వచ్చింది, ఎల్సిఎం 940. ఇప్పుడు ఎల్సిఎం 940 వచ్చింది కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ ఇంటూ అని చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే డివైడ్ బై 100 చేయాలి, డివైడ్ బై 100. ఓకేనా? డివైడ్ బై 100 చేయాలి, ఇంటూ అని చేసాం కాబట్టి డివైడ్ బై 100 చేయాలి. డివైడ్ బై 100 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, డివైడ్ బై 100 చేస్తే డివైడ్ బై 100 చేస్తే అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది మనకి 9.4 వస్తుంది. డివైడ్ బై 100 చేస్తే 9.4. చూడండి 9.4 ఆప్షన్లో ఉంది, 3 ఆన్సర్ అవుతుంది. 9.4 ఆప్షన్లో ఉంది, 3 ఆన్సర్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? మనకి జనరల్గా ఇలా చేసుకుంటూ వచ్చేస్తే 18.8 వచ్చింది. అవునా కదా? కానీ 18.8 ఆప్షన్ లేదు. అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇలాంటి సమయాల్లో మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా కావాలనుకుంటే దీన్ని హాఫ్ చేసేయచ్చు, దీన్ని హాఫ్ చేసేయండి. 18.8ని హాఫ్ చేస్తే 9.4 సరిపోయిందిగా, అలా కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా వద్దనుకుంటే ఖచ్చితంగా మన ఆన్సర్ అనేది దీని చుట్టూనే ఉండబోతుంది. 18.8ని హాఫ్ చేయండి, హాఫ్ చేస్తే 9.4. నెక్స్ట్ వన్ చూడండి, ఎల్సిఎం అడుగుతున్నారు 2.1 0.35. ఇప్పుడు ఈ 2.1ని నేను 21/10 అని రాస్తున్నాను. ఓకే, 0.35ని 35/100 అని రాస్తున్నాను. ఇప్పుడు నేను దీనికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. గమనించండి, 21కి 35కి ఎల్సిఎం ఏమిటి? 21 అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే 7 ఇంటూ 3 అని రాస్తాము. 35 అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే 7 ఇంటూ 5 అని రాస్తాము. అప్పుడు ఎల్సిఎం ఏమొచ్చు చూడండి, 5 3s are 15, 7 15 టైమ్స్ చేసామనుకోండి 105. ఎల్సిఎం 105 అవుతుంది. 10కి 100కి హెచ్ఎఫ్ ఎంత అంటే 10. అవునా కదా? అప్పుడు ఏమైపోతుంది చూడండి, 105/10 చేసామనుకోండి 10.5. ఎస్ ఆర్ నో? 10.5. మరి 10.5 ఆప్షన్లో ఉందా? 10.5 ఆప్షన్లో ఉందా? లేదుగా. 10.5 ఆప్షన్లో లేదు. ఎస్ ఆర్ నో? 10.5 ఆప్షన్ లేదు. 10.5 ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు దీన్ని హాఫ్ చేస్తే హాఫ్ చేసిన ఆప్షన్ లేదు. ఇప్పుడు దీన్ని డబల్ చేయండి, దీన్ని డబల్ చేసాం అనుకోండి, డబల్ చేయండి. ఇందాక మనం హాఫ్ చేసాము, ఇప్పుడు డబల్ చేయండి. డబల్ చేస్తే ఏమైపోతుంది చూడండి, డబల్ చేస్తే 20.1. 10.5 వచ్చింది కదా, 10.5. ఇప్పుడు మేము దీన్ని డబల్ చేసాం అనుకోండి, ఏమైపోతున్నప్పుడు మనకి 20.1 కాదుగా. ఇది ఆన్సర్లో లేదు. ఎస్ ఆర్ నో? సో దీన్ని ఇలా చేయకూడదు, దీన్ని ఎలా చేయాలని ఒకసారి చూద్దాం. 2.1 0.35 కదా, 7 5 times 35, 7 3s are 21, 3 5 times is 15, 15 7 times is 70 plus 35 105. అంతే కదా. 105/10 చేస్తే మనకి 10.5 వచ్చింది. బట్ 10.5 అంటే ఇక్కడ లేదు కదా మనకి. అవునా కదా? సో దీన్ని ఇంకా మనం ఎలా రాయొచ్చు? ఒకవేళ దీన్ని మనం 100తో మల్టిప్లై చేసాం అనుకుందాం. 100తో మల్టిప్లై చేస్తే ఏమైపోతుంది చూడండి. ఒకవేళ వీటిని మనం 100తో మల్టిప్లై చేస్తే ఇంటూ 100 చేసాం అనుకుందాం. ఇంటూ 100 చేస్తే ఏమైపోతుంది చూడండి, 210. ఇదేమైపోతుంది, ఇంటూ 100 చేస్తే 35. అవునా కదా? ఇప్పుడు దీనికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి. ఎల్సిఎం 210 35, 210 35 ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది? 210 వస్తుంది ఎల్సిఎం. అవునా కదా? 210కి 35కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 210. ఎల్సిఎం 210 వస్తుంది. అవునా కదా? 210 వచ్చింది ఎల్సిఎం. ఇప్పుడు నాకు ఆన్సర్ కావాలంటే ఏం చేయాలి? 210 ఇక్కడ ఇంటూ 100 చేశాను కాబట్టి డివైడ్ బై 100 చేయండి. 210/100 చేసామనుకోండి, ఎంత వస్తుంది చెప్పండి? 2.1. 2.1 రైట్ ఆన్సర్ అవుతుంది. 2.1. ఇస్ దట్ క్లియర్? 2.1. ఎస్, 2.1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్. 5.1ని మనం ఏమని రాయొచ్చు అంటే 51/10. 0.102ని 102/1000. ఓకే, 102/1000. ఇప్పుడు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే 51 102 ఎల్సిఎం ఎంత అంటే 102/10కి 1000కి ఎల్సిఎం ఎంత అంటే 10. ఇప్పుడు ఎంత వచ్చిందంటే ఇది 10.2 వచ్చింది. 10.2. కానీ 10.2 ఆప్షన్లో లేదు. అవునా కదా? 10.2 ఆప్షన్ లేదు. 10.2 ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని హాఫ్ చేద్దాం. చూడండి,
హాఫ్ చేస్తే ఎంత వస్తుంది 5.1. 5.1 ఎస్ ఆర్ నో 5.1 ఇజ్ దట్ క్లియర్? ఎందుకంటే 10.2 ఆప్షన్ లేదు, హాఫ్ చేస్తే 5.1. ఇలానే చేసుకోవచ్చు, లేదంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇందాకలాగా మీరు దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఏముంది ఇప్పుడు మనకి 5.1 0.102 ఉంది కదా. మీరు ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇన్ 2000 చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది 510,102. ఈ రెండింటికి ఎల్సిఎం కట్టామనుకోండి ఎంత వస్తుంది మనకి 510. అవునా, ఎల్సిఎం కడితే 510 వస్తుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనం అక్కడ 1000 చేసాం కాబట్టి ఇక్కడ కూడా 1000 చేసేయండి. 1000 చేసామనుకోండి, అప్పుడు 0 క్యాన్సిల్ అయిపోయినాయి. 0.51 సారీ 0.51 వస్తుంది దీనికి. చూడండి ఇది ఏమవుద్ది అంటే 5100 102 అవుతుంది. అవునా, 5100 102 అంటే అప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది 5100. తర్వాత ఇక్కడ మనకి 1000 కాబట్టి డివైడ్ బై 1000, అప్పుడు ఏమైపోతుంది చూడండి 5.1. ఓకేనా, 5.1 ఇజ్ ఇట్ క్లియర్? అక్కడ మనం ఇంటూ 1000 చేసాము, అంతకుముందు ఇంటూ అంటే చేసాము, ఇప్పుడు ఇంటూ 1000 చేసాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎల్సిఎం ఆఫ్ 15.4 0.006 ఎంత అంటున్నారు. చూడండి ఇప్పుడు దీన్ని మనం ఏమని రాయొచ్చు 154/10 అని రాస్తాం. దీన్నేమో 6/1000 అని రాస్తాం. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు 154కి 6కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసాం అనుకుందాం. 154కి 6కి 6కి క్యాలిక్యులేట్ చేస్తే ఎల్సిఎం అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి? 154కి 6కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే 462 వస్తుంది కదా. 462 ఎస్ ఆర్ నో? 462. 10కి 1000కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 10, అప్పుడు ఏమవుతుందంటే 46.2. సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసేసినట్టున్నాం కదా. సేమ్ క్వశ్చన్ చేసాం ఆల్రెడీ 46.2. సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 0.48, 1.2 అండ్ 1.68. ఇది కూడా లేటెస్ట్గా జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. ఓకే, గమనించండి. ఈసారి ఏమిటంటే రెండు అడుగుతున్నారు, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు, హెచ్సిఎఫ్ కూడా క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓకేనా, హెచ్సిఎఫ్ కావాలి, ఎల్సిఎం కావాలి. ఓకే, హెచ్సిఎఫ్ ఎల్సిఎం రెండు కావాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక చూడండి 48/100, 120/100, 168/100. ఫస్ట్ హెచ్సిఎఫ్ అన్నాడు కాబట్టి హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్, ఎందుకంటే ఇప్పుడు నేను న్యూమరేటర్కి హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. న్యూమరేటర్కి హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తే చూడండి, న్యూమరేటర్ హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తే 48, 120, 168. ఇప్పుడు వీటికి హెచ్సిఎఫ్ ఏమో చూడండి, హెచ్సిఎఫ్ ఈ మూడింటికి హెచ్సిఎఫ్ ఏమవుద్ది, దీన్ని ఇప్పుడు మనం 24/2 అని రాయొచ్చు. చూడండి హెచ్సిఎఫ్ అనేది ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, అయితే 24 అవ్వాలి లేదా 12 అవ్వాలి. ఓకేనా, 24/2. దీన్ని మనం 24/5 అని రాయొచ్చు. దీన్ని మనం 24 ఏమని రాయొచ్చు చెప్పండి, 24/7 అని రాయొచ్చు. అవునా కదా? 24/7 చేసి అనుకోండి 168 సరిపోతుంది కదా. అందుకని హెచ్సిఎఫ్ ఎంత అంటే 24. అవునా కదా? హెచ్సిఎఫ్ 24 కాబట్టి ఖచ్చితంగా ఇది వీటికి అవకాశం ఉంది, దీనికి అవకాశం లేదు, ఇంకా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అప్పుడు హెచ్సిఎఫ్ 24 అయిపోయింది అనుకోండి, డివైడ్ బై ఎల్సిఎం, ఎందుకంటే డినామినేటర్ ఎల్సిఎం కట్టాలిగా. ఎల్సిఎం ఎంత అంటే 100. అవునా కదా? అప్పుడు ఏమైపోతుంది చూడండి, హెచ్సిఎఫ్ ఎంత అంటే 0.24. అవునా కదా? హెచ్సిఎఫ్ 0.24. ఇప్పుడు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. వాటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసి చూడండి 48/100, 120/100, 168/100. అవునా కదా? ఇప్పుడు మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసి ఏమైపోతుంది చూడండి, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసి 1680. ఎల్సిఎం ఎంత అంటే 1680, 1680/100, అప్పుడు 16.8. 16.8 ఆప్షన్ 2 ఆన్సర్. ఆప్షన్ 2 16.8. ఎందుకంటే 480 168 480లో పోవట్లేదు,
168 480లో పోవట్లేదు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మనకి 1680 ఎల్సిఎం అవుతుంది 1680. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎల్సిఎం ఆఫ్ 3 క్యూబ్ ఇంటూ 8 స్క్వేర్ ఇంటూ 14 కామా 3 స్క్వేర్ ఇంటూ 14 స్క్వేర్ ఇంటూ 19 అండ్ 8 క్యూబ్ ఇంటూ 14 స్క్వేర్ ఇంటూ 19 స్క్వేర్ ఎల్సిఎం కాసాగా అడుగుతున్నారు. సింపుల్, మీరు చేయాల్సిన ఏంటంటే వీటిల్ని మీరు ఆప్షన్స్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే బెటర్. ఆప్షన్ ప్రకారం ఇక్కడ మన నెంబర్స్ చూడండి. నెంబర్స్ ఏమేమి ఉన్నాయి అంటే 3 ఉంది, యూనిక్ నెంబర్స్ 3 ఉంది, 8 ఉంది, 14 ఉంది, 19 ఉంది, అవునా కదా. మీరు ఆప్షన్లో చూస్తే కనుక ఆప్షన్స్లో అన్ని ఆప్షన్స్లో 3, 8, 14, 19 కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు ఆప్షన్స్లో పైన నెంబర్స్ కనపడకపోతే అప్పుడు మళ్ళీ వాటిని మళ్ళా సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే మీరు గమనిస్తే కనుక క్వశ్చన్లో మనకి యూనిక్ నెంబర్స్ అంటే యూనిక్గా ఉన్న నెంబర్స్ ఏంటంటే 3, 8, 14, 19. ఆప్షన్స్లో మీకు 3, 8, 14, 19 కనిపిస్తున్నాయి, అవునా కదా. ఇప్పుడు దీనికి ఎల్సిఎం అడిగినప్పుడు మీరు సింపుల్ ఏం చేస్తారంటే 3లో అన్నిటికన్నా హైయెస్ట్ పవర్ ఏదో అది తీసుకోండి. 3లో హైయెస్ట్ పవర్ ఇక్కడ చూడండి. 3 మీరు చూస్తే కనుక 3.3, 3 స్క్వేరు, ఇక్కడ 3 లేదు. మరి 3.3 పవర్ 3 స్క్వేర్లో హైయెస్ట్ ఏంటంటే 3 క్యూబ్ కాబట్టి 3 క్యూబ్ తీసుకోండి. ఇంటూ ఈ మధ్యలో ఇంటూ అనమాట, ఇంటూ నెక్స్ట్ 8కి పవర్ ఏది హైయెస్ట్ ఉంటే తీసుకోండి. 8కి పవర్ ఇక్కడ 8 స్క్వేర్ ఉంది, 8 క్యూబ్ ఉంది. మరి 8 స్క్వేర్ 8 క్యూబ్లో 8 క్యూబ్ హైయెస్ట్, అందుకని 8 క్యూబ్. సేమ్ టు సేమ్ 14కి కూడా 14కి పవర్ ఏది హైయెస్ట్ ఉంటే తీసుకోవాలి. 14 పవర్ ఇక్కడ ఏమీ లేదంటే 14 పవర్ 1 అని అర్థం. 14 పవర్ 1 14 స్క్వేర్ మరి 14 స్క్వేర్ హైయెస్ట్ కాబట్టి 14 స్క్వేర్ తీసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ 19కి పవర్ ఏది హైయెస్ట్ ఉంటే తీసుకోవాలి. 19కి పవర్ చూడండి, ఇది 19 పవర్ 1, ఇది 19 స్క్వేర్ హైయెస్ట్ 2 హైయెస్ట్ కాబట్టి 1తో 19 పవర్ 1 19 పవర్ 2లో పవర్ 2 హైయెస్ట్ కాబట్టి పవర్ 2 తీసుకోవాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది దీనికి 3 క్యూబ్ ఇంటూ 8 క్యూబ్ ఇంటూ 14 స్క్వేర్ ఇంటూ 19 స్క్వేర్. చూడండి ఎక్కడుందో 3 క్యూబ్ ఇంటూ 8 క్యూబ్ ఇంటూ 14 స్క్వేర్ 19 స్క్వేర్ ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. సింపుల్ అనమాట. మళ్ళీ అలాంటి క్వశ్చన్కి చాలామంది అనవసరంగా క్యాలిక్యులేట్ చేసి టైం వేస్ట్ చేస్తారు, అలా కాదు. ఫస్ట్ మీరు క్వశ్చన్లో ఉన్న యూనిక్ నెంబర్స్ ఏంటో చూడండి. సేమ్ అవే యూనిక్ నెంబర్స్ ఆప్షన్లో ఉన్నాయో చూసుకోండి. ఒకవేళ ఆప్షన్లో ఉంటే కనుక ఇక డైరెక్ట్గా మీరు చేయాల్సిన ఏంటంటే హైయెస్ట్ పవర్ ఏది ఉందో ఆ యూనిక్ నెంబర్కి అది రాస్తే చాలు. సింపుల్ అనమాట, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా సేమ్ టు సేమ్ ఎల్సిఎం అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా గమనించండి. ఇక్కడ మనం చూస్తే కనుక యూనిక్ నెంబర్స్ 3, 8, 13, 16. ఆప్షన్లో చూడండి 3, 8, 13, 16 ఉన్నాయి, అవునా కదా. ఆప్షన్లో 3, 8, 13, 16 ఉన్నాయి. అంటే మళ్ళీ వీటిని మనం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఏమొద్దంటే సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని మీరు ఆప్షన్స్ ప్రకారం చేసుకుంటే బెస్ట్. ఆప్షన్స్లో మీకు ఒకవేళ క్వశ్చన్లో ఉన్న సేమ్ నెంబర్స్ ఎగ్జాక్ట్గా కింద కనిపిస్తే కనుక ఇంకా మీరు సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. హైయెస్ట్ పవర్స్ ఏవన్నీ అవి రాస్తే చాలు. ఒకవేళ క్వశ్చన్లో ఉన్న నెంబర్స్ లేకుండా కింద నెంబర్స్ ఆప్షన్స్లో మారాయి అనుకోండి, అప్పుడు సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉందన్నమాట, ఓకేనా. ఇప్పుడు 3కి హైయెస్ట్ చూడండి, ఇక్కడ 3 క్యూబ్ 3 స్క్వేర్, అప్పుడు హైయెస్ట్ ఏంటంటే 3 క్యూబ్, అందుకే 3 క్యూబ్ రాసేయండి. 8 పవర్లో హైయెస్ట్ చూడండి, 8 స్క్వేర్ 8 క్యూబ్లో 8 క్యూబ్ హైయెస్ట్ కాబట్టి 8 క్యూబ్. 13కి పవర్ హైయెస్ట్ చూడండి, 13 స్క్వేర్ 13 కాబట్టి 13 స్క్వేర్ హైయెస్ట్, అవునా కదా. నెక్స్ట్ 16కి పవర్ హైయెస్ట్ చూడండి, 16 స్క్వేర్ హైయెస్ట్, అవునా కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది దీనికి 3 పవర్ 3 ఇంటూ 8 పవర్ 3 ఇంటూ 13 స్క్వేర్ ఇంటూ 16 స్క్వేర్, అవునా కదా. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. 2 క్యూబ్ ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 12 ఇంటూ ఇలా ఇచ్చారు. గమనించండి, ఇక్కడ మీరు చూస్తే కనుక క్వశ్చన్లో మీకు ఏమని అంటే 2 ఉంది, 7 ఉంది, 12 ఉంది, 18 ఉంది, అవునా కదా. 2, 7, 12, 18 ఉన్నాయి. కానీ ఆప్షన్లో మీరు చూడండి 2, 7, 12, 18 లేవు. అండ్ ఆప్షన్లో 2 ఉంది, 7 ఉంది, 12 లేదు, 18 లేదు. అంటే దాని మీనింగ్ ఏమిటంటే మనం వీటిని సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఏంటంటే క్వశ్చన్లో ఏ నెంబర్లు ఉన్నాయో సేమ్ అవే నెంబర్లు ఆప్షన్లో కనిపించాయి. కానీ ఇక్కడ ఏమైందంటే ఈసారి క్వశ్చన్లో ఉన్న 12 కనపట్లేదు, క్వశ్చన్లో ఉన్న 18 కనపట్లేదు. అంటే సింప్లిఫై చేయాల్సిన అవసరం అనమాట. జాగ్రత్తగా గమనించండి. సింప్లిఫై చేయాలి. సింప్లిఫై ఎలా చేయాలో జాగ్రత్తగా గమనించండి. సింప్లిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సింపుల్ కూడా. 2 పవర్ 3 ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 12 ఇది ఒకటి, అవునా కదా. నెక్స్ట్ 2 పవర్ 2 ఇంటూ 12 స్క్వేర్ ఇంటూ 18 ఇది ఒకటి. ఇంకొకటి 7 క్యూబ్ ఇంటూ 12 స్క్వేర్ ఇంటూ 18 స్క్వేర్ ఇది ఇంకొకటి. సింపుల్. వీటిని సింప్లిఫై చేయడం కష్టమే కాదు, చాలా సింపుల్. మీరు చేయాల్సిన ఏంటంటే వీటిని ప్రైమ్ ఫ్యాక్టర్లోకి మార్చుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే సింపుల్గా ఏంటంటే వీటిలన్నింటినీ మీరు ప్రైమ్ నెంబర్స్లో మార్చాల్సిన అవసరం ఉంది. ప్రైమ్ నెంబర్స్, ఓకే. గమనించండి,
ప్రైమ్ నెంబర్స్లో మార్చాలి. అప్పుడు దీన్ని ఏం చేయాలి చెప్పండి, దీన్ని ఏమని రాయాలంటే నేను ఇగో 2 ప్రైమ్ నెంబర్, 7 ప్రైమ్ నెంబర్, 12 ఉంది కదా, ఈ 12ని నేను ఇప్పుడు ఏం చేయాలంటే 3 ఇంటూ 2 స్క్వేర్. ఎందుకంటే మళ్ళీ 3 ఇంటూ 4 రాస్తే 12, కానీ మరి 4 ఏమవుతుందంటే 4 ప్రైమ్ నెంబర్ కాదు, అందుకని మళ్ళీ 4 నెంబర్ రాసి అంటే 2 స్క్వేర్లు రాసాము, 4ని 2 స్క్వేర్ కింద రాశాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 12ని అదే చేయాలి, 12ని సేమ్ టు సేమ్ ఇందాకలాగా 3 ఇంటూ 2 స్క్వేర్ కింద రాయాలి, 12ని 3 ఇంటూ 2 స్క్వేర్ కింద రాయాలి. ఓకేనా. 18 ఉంది, 18 ఏమని రాయాలి చెప్పండి, 18ని 2 ఇంటూ 3 స్క్వేర్ రాయాలి. ఎందుకంటే 2 9s are 18, మళ్ళీ 9 ప్రైమ్ నెంబర్ కాదు, 9 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 9ని 3 స్క్వేర్ అని రాస్తున్నాము, 9ని 3 స్క్వేర్, 2 ఇంటూ 3 స్క్వేర్. ఇక్కడ కూడా చూడండి సేమ్ 2 ఇంటూ 3 స్క్వేర్, ఇక్కడ కూడా చూడండి 3 ఇంటూ 2 స్క్వేర్. ఓకేనా. గమనించాలి, ఇలా చేసే టైంలో ఇక్కడ ఏమైందంటే మీరు గమనించండి, ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ 12కి పవర్లో ఏమీ లేదు, అంటే ప్రాబ్లమే లేదు. కానీ ఇక్కడ 12కి పవర్లో 2 ఉంది, ఇక్కడ ఒక 12కి పవర్లో 2 ఉంది, ఇక్కడ 18కి పవర్లో ఏం లేదు, ఇక్కడ 18 పవర్లో 2 ఉంది. మరి ఒకవేళ పవర్లో ఉంటే మనం అది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది, ఈ ఫార్ములా ఉపయోగించి a⁴m⁴n. అప్పుడు ఏమవుతుందంటే a⁴m ఇంటూ n అవుతుంది కదా, ఆ ఫార్ములా మనం ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, గమనిస్తే కనుక ఏ పని చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 2 చూడండి, 2 చూస్తే కనుక ఇది 2⁴, ఇది 7 స్క్వేర్, 3 అంటే 3⁴1 అని అర్థం. ఇది ఏమవుతుందంటే 2 స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అప్పుడు a⁴m ఇంటూ a⁴n అంటే a⁴m ప్లస్ n కదా. ఆ లాజిక్ ప్రకారం ఏమవుతుందంటే 2⁴3 ప్లస్ 2⁴2, అప్పుడు ఏమవుతుందంటే 2⁴5 అవుద్ది. గమనించాలి, ఎందుకంటే ఇది 2⁴3, ఇదేమో 2⁴2, రెండింటికి బేస్ సేమ్ కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే 3 + 2 5 ఇంటూ 7 ఏంటంటే 7⁴2 ఇంటూ 3కి ఏమిటంటే 3⁴1 అయిపోయిందా. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ గమనించండి, ఇక్కడ 3 ఇంటూ 2 స్క్వేర్ అని రాసాం, 12ని 3 ఇంటూ 2 స్క్వేర్ రాసాం. కానీ ఇక్కడ ఏమైంది, మళ్ళీ దీనికి స్క్వేర్ ఉంది, అందుకని ఏం చేయాలంటే దీనికి మళ్ళీ మనం స్క్వేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ 12కి స్క్వేర్ ఉంది కాబట్టి ఇది స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఏమైపోతుంది చూడప్పుడు, స్క్వేర్ చేస్తే ఇది 3 స్క్వేర్ అవుద్ది, ఇది 2⁴2 పవర్ 2 అంటే a⁴m⁴n అంటే a⁴mn అవుద్ది. అవునా కదా. ఇది నేను మీకోసం ఈ స్టెప్ మళ్ళీ ఇక్కడ విడతీస్తున్నాను, మళ్ళీ చాలా మందికి అర్థం కాదని ఉద్దేశంతో ఇక్కడ విడతీస్తున్నాను చూడండి, లేదు ఇక్కడ రాస్తున్నాను చూడండి, మీకోసం ఇక్కడ రాస్తాను. దీన్ని 2⁴2 ఇంటూ మళ్ళీ ఏం రాస్తాం, దీన్ని 3 స్క్వేర్ ఇంటూ, ఎందుకంటే 3⁴2 ఉంది కదా, 2⁴2 అంటే ఇది ఏమవుతుందంటే 2⁴4 ఇంటూ ఏమవుతుందంటే 2 ఇంటూ 3 స్క్వేర్, అర్థమైందా. 18 2 ఇంటూ 3 స్క్వేర్. ఇప్పుడు చూడండి 2కి పవర్లు ఏమన్నా చూడండి, 2కి 2⁴2 2⁴4 2⁴1, అవునా కదా. మొత్తం యాడ్ చేస్తే 2 + 4 6 6 + 1 7, అందుకే ఇది ఏమవుతుందంటే 2⁴7. మళ్ళీ తర్వాత ఏం చేయాలి, మొత్తం సేమ్ బేస్ ఉన్న వాటిని పవర్లు యాడ్ చేసేయాలి. 3కి చూడండి, 3కి చూస్తే 3 స్క్వేర్, ఇదేమో 3 స్క్వేర్, అప్పుడు 2 + 2 చేస్తే 4 అంటే 3⁴4. అంటే ఈ మొత్తాన్ని మనం ఏం రాసాము, 2⁴7 ఇంటూ 3⁴4 రాసాం, మొత్తాన్ని 2⁴7 ఇంటూ 3⁴4 కింద. సేమ్ టు సేమ్ దీన్ని కూడా చూడండి, మళ్ళీ దీనికి కూడా చాలా మందికి మళ్ళీ క్లారిటీ లేదు, అందుకని ఇక్కడ ఇది కూడా రాస్తాను. 7³ ఇంటూ 12 అంటే 3 ఇంటూ 2 స్క్వేర్ కదా, మళ్ళీ దీనికి పైన పవర్ ఉంది కాబట్టి దీనికి కూడా పవర్ చేయాలి. పవర్ చేసి ఏమో చూడండి 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 2⁴4 అవుద్ది ఇంటూ నెక్స్ట్ ఇది 18 అంటే 2 ఇంటూ 3 స్క్వేర్, మళ్ళీ పైన పవర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పవర్ చేయాలి, అప్పుడు 2 స్క్వేర్ ఇంటూ 3⁴2 హోల్ పవర్ 2 అంటే 3⁴4 అవుతుంది. అవునా కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఏమైపోతుంది చూడండి, 2కి పవర్ 4 ఉంది, పవర్ 2 ఉంది, అవునా కదా, అంటే 2⁴6 ఇంటూ 3కి చూడండి, 3కి చూస్తే కనుక 3⁴4 ఉంది, 3⁴2 ఉంది, అంటే యాడ్ చేస్తే 3⁴6 ఇంటూ 7కి చూడండి, 7కి జస్ట్ 7⁴3, అవునా కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫైనల్గా గమనించండి, మీరు ఏం చేయాలంటే సింపుల్ గమనించండి, ఫైనల్గా మీరు చేయాల్సి ఏంటంటే ఆన్సర్ కావాలంటే ఇప్పుడు వీటికి ఎల్సిఎం కట్టాల్సిన వస్తుంది అనమాట. వీటికి ఎల్సిఎం కట్టేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు చేయాల్సిన ఏంటంటే యూనిక్ నెంబర్స్ ఏమన్నాయో అవి తీసుకోండి, అంటే యూనిక్ ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ఏమన్నా ఇక్కడ 2 3 7 ఉన్నాయి కదా, అందుకని రాసేయండి 2 3 7, సేమ్ ప్రొసీజర్ 2 3 7 రాసేయండి. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ చూసుకోండి, 2 3 7 రాసేయండి. రాసేసుకుని 2కి హైయెస్ట్ పవర్ ఏది ఉంటే అది రాయాలి. హైయెస్ట్ పవర్ 2⁴5 2⁴7 2⁴6, హైయెస్ట్ పవర్ అంటే 2⁴7, అందుకనే హైయెస్ట్ పవర్ 7 కాబట్టి రాసేయండి 7. 3కి హైయెస్ట్ పవర్ ఏంటి చూడండి, 3కి హైయెస్ట్ పవర్ ఏంటంటే 3⁴6, అందుకని రాసేయండి 3⁴6. 7కి హైయెస్ట్ పవర్ ఏంటంటే 7⁴3, అవునా కదా, 7⁴3. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో చూడండి 2⁴7 ఇంటూ 3⁴6 ఇంటూ 7⁴3, ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3. ఎస్, ఎవరైతే ఆప్షన్ 3 చెప్పారో వాళ్ళు రైట్ ఆన్సర్. చూడండి, ఇది మీకు కొంచెం ప్రాసెస్ చేసినట్టు అనిపించదు కానీ చాలా సింపుల్ అనమాట. ఇక్కడ ఏం లేదు, మీరు చేయాల్సిన ఏంటంటే ఇక్కడ ఒకవేళ క్వశ్చన్లో ఇచ్చినట్టు ఆప్షన్స్లో నెంబర్స్ లేకపోతే కనుక యూనిక్ నెంబర్స్
అప్పుడు దాని మీనింగ్ ఏమిటి అంటే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ కింద మార్చేసామని మీనింగ్ అనమాట. అర్థమైందా? అలా ప్రైమ్ నెంబర్స్ కింద మార్చిన తర్వాత హైయెస్ట్ పవర్ తీసుకోవాలి, సింపుల్ అనమాట. హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇగోండి ఈ క్వశ్చన్ కూడా మళ్ళీ సేమ్ టు సేమ్ అలాంటిదే. చూడండి 3, 9, 13 ఇక్కడ 18 ఉంది చూడండి, కానీ ఆప్షన్లో మీరు చూస్తే 18 లేదు, 9 కూడా లేదు, అవునా కదా? అందుకే దాని మీనింగ్ ఏంటంటే వీటిని మనం మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ 9ని మనం ఏం చేస్తామంటే 3 స్క్వేర్ కింద రాస్తాము. పవర్ ఉంది కాబట్టి మళ్ళీ పవర్ పైన 2 రాసేయండి. ఈ 13 3 ఉంటుంది, 13 18 ఉంది కదా, 18ని మనం ఏం రాస్తామంటే 2 ఇంటూ 3 స్క్వేర్. 18 అంటే 2 ఇంటూ 3 స్క్వేర్, అవునా కదా? 18 అంటే 2 9s are 18 కదా, అందుకని 2 ఇంటూ 3 స్క్వేర్. మళ్ళీ 9 రాయకూడదు, ఎందుకంటే ఆప్షన్లో 9 లేదు, ఆప్షన్లో 9 లేదు. ఇవి ఇక్కడ 9 ఉంది కదా, 9 అంటే దాని మీనింగ్ ఏంటంటే 3 స్క్వేర్. ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి పవర్ 3 రాసేయండి, పవర్ 3. 13 18 ఉంది కదా, 18 అంటే దాని మీనింగ్ ఏంటంటే 2 ఇంటూ 3 స్క్వేర్, 2 ఇంటూ 3 స్క్వేర్. పైన పవర్ 2 ఉంది కాబట్టి పవర్ 2 రాసేయండి, పవర్ 2 రాసేయండి, ఓకేనా? పవర్ 2 రాయండి. ఇప్పుడు సింపుల్ గమనించండి, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దీని నుంచి మనం రాసేద్దాం. చూడండి ఒకసారి, ఇప్పుడు నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను, సింపుల్గా చూడండి ఒకసారి, డైరెక్ట్గా రాస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది 3 పవర్ 3 ఇంటూ 3 పవర్ 2 పవర్ 2 అంటే 3 పవర్ 4 అవుతుంది, ఇది పవర్ 4 అవుతుంది, అవునా కదా? అప్పుడు 3 పవర్ 3 ప్లస్ 3 పవర్ 4 అంటే అప్పుడు 3 పవర్ 7 పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు కదా, ఇంటూ ఎంత అంటే 13, ఓకేనా? దీని వరకు ఎంత వచ్చిందంటే 3 పవర్ 7 ఇంటూ 13 వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది దీని వరకు చూడండి. ఇప్పుడు దీని వరకు చూడండి, దీని వరకు చూస్తే కనుక ఇగో 13 స్క్వేర్ 3 స్క్వేర్ కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే 3 పవర్ 4 కామా ఇగో 13 స్క్వేర్ 3 పవర్ 4 ఇంటూ 13 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 1, ఎందుకంటే 2కి పవర్ ఏం లేదు కాబట్టి 2 పవర్ 1. నెక్స్ట్ ఇది చూడండి, దీని ఏమని రాయొచ్చండి, ఇగో 3 స్క్వేర్ పవర్ 3 అంటే ఇది ఏమవుద్దంటే 3 పవర్ 6 అయిపోద్ది. ఇక్కడ చూడండి ఇదేమవుద్దంటే 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 4 అయిపోద్ది, ఎందుకంటే ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి, ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ 3కి చూస్తే 3కి పవర్ 6 ఉంది, 3కి పవర్ 4 ఉంది, అప్పుడు ఏమవుద్ది 3 పవర్ 10 అవుద్ది, 6 + 4 10 ఇంటూ నెక్స్ట్ 13కి మీరు చూస్తే కనుక 13కి పవర్ 2నే ఉంది, ఇక్కడ 13కి పవర్ 2 ఉంది. నెక్స్ట్ 2కి మీరు చూస్తే కనుక 2కి ఏముందంటే 2కి పవర్ 2 ఉంది, ఓకేనా? ఇప్పుడు మనం చేయాల్సిన ఏమిటి, ఇప్పుడు మనం చేయాల్సిన ఏంటంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ 3 నెక్స్ట్ 2 నెక్స్ట్ 13, అవునా కదా? ఎందుకంటే యూనిక్ ప్రైమ్ నెంబర్స్ ఏమని అంటే 2, 3, 13 ఉన్నాయి. వీటిలో హైయెస్ట్ పవర్ ఏముంటే అది తీసుకోవాలి, హైయెస్ట్ పవర్స్ ఏమని అది తీసుకోండి. 2కి హైయెస్ట్ పవర్ ఏముంది, 2కి హైయెస్ట్ పవర్ ఏమంటే ఇగో 2 పవర్ 2, అందుకని రాసేయండి. నెక్స్ట్ 3కి హైయెస్ట్ పవర్ ఏముంది, 3కి హైయెస్ట్ పవర్ అంటే 3 పవర్ 10, అది రాసేయండి. నెక్స్ట్ 13కి హైయెస్ట్ పవర్ ఏముంది చూడండి, 13కి హైయెస్ట్ పవర్ అంటే 13 స్క్వేర్, అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 10 ఇంటూ 13 పవర్ 2, ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. 2 పవర్ 2 ఇంటూ 13 పవర్ 10 ఇంటూ 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 10 ఇంటూ 13 పవర్ 2, ఓకేనా? ఇగో ఈ క్వశ్చన్ నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను, మీరు ఆన్సర్ కమెంట్ చేయాలి. ఈ క్వశ్చన్కి నేను చెప్పట్లేదు, సేమ్ టు సేమ్ ఈనాడు క్వశ్చన్ లాంటిదే, ఎల్సిఎం కట్టాలి. హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 26 హోంవర్క్ కమెంట్ చేయండి, మీరు ఆన్సర్ ఏమొస్తుంది. ఇది కూడా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చనే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 9 అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ 8100. హౌ మెనీ పెయిర్ ఆఫ్ నెంబర్ సాటిస్ఫై ద గివెన్ కండిషన్? 2 సంఖ్యల గాసాబా 9 మరియు 2 సంఖ్యల లబ్ధము 8100 ఇచ్చిన షరతులను ఎన్ని జతలు సంఖ్యలు తీరుస్తాయి అంటున్నారు. చూడండి హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత, 9 అంటున్నాడు. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత అంటే 9 అంటే అప్పుడు దాని మీనింగ్ ఏంటి, ఒక నెంబరు 9x ఇంకొక నెంబరు 9y. ఇక నెంబర్స్ తెలియదు కదా, ఒక నెంబర్ 9x అవుతుంది, ఇంకో నెంబర్ 9y అవుద్ది. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత అంటే 8100. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 8100 కాబట్టి 9x ఇంటూ 9y, 9x ఇంటూ 9y ఈక్వల్ టు 8100, అవునా కదా? 9 టైమ్స్ వేస్తే 81, 81xy ఈక్వల్ టు 8100. అప్పుడు x ఇంటూ వై ఈక్వల్ టు ఏమైపోద్ది అంటే 100 అవుతుంది, 100. ఎస్ ఆర్ నో? ఎక్స్ ఇంటూ బై ఏమైపోద్ది అంటే 100 అయిపోతుంది, ఎందుకంటే 81లో 1 టైమ్స్ పోయింది, ఎక్స్ ఇంటూ బై 100. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏమంటారు వాళ్ళు, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ 9 అని చెప్పారు. హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ సాటిస్ఫై ద గివెన్ కండిషన్ అంటున్నారు. ఇప్పుడు ఎక్స్ ఇంటూ వై 100 అవ్వాలి అంటే ఎన్ని నెంబర్స్ అంటే ఎన్ని కాంబినేషన్స్ ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళ ప్రొడక్ట్ 100 అవ్వాలి, వీళ్ళ ప్రొడక్ట్ 100 అవ్వాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అవి కోప్రైమ్స్ అవ్వాలి. కోప్రైమ్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ హెచ్సిఎఫ్ 9 అని చెప్పాడు, అవునా కదా? అందుకనే ఇప్పుడు వీళ్ళకి ఎక్స్కి వైకి ఏమవ్వాలంటే కోప్రైమ్ అవ్వాలి, ఎక్స్ వై కోప్రైమ్ అవ్వాలి. కోప్రైమ్ అవ్వాలంటే
హెచ్సిఎఫ్ 1 ఉండాలి. మరి చూడండి, ఇప్పుడు నేను గమనిస్తే కనుక 100 ఏమని రాయొచ్చు అంటే 1 × 100 ఎక్స్ వై కాంబినేషన్ చెక్ చేస్తే 1 × 100 100 అవునా కదా, 1 × 100 100. ఇప్పుడు దీనికి హెచ్సిఎఫ్ ఎంత 1 కో ప్రైమ్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అలా కాకుండా మీరు 2 × 50 చేశారు అనుకోండి, 2 × 50 చేస్తే ఏమైపోతుందంటే దాని యొక్క హెచ్సిఎఫ్ 2 అవుతుంది, అది కాదు. నెక్స్ట్ చెక్ చేస్తే కనుక మీరు 5 × 20 చేశారు అనుకోండి, మళ్ళీ దాని హెచ్సిఎఫ్ 5 అవుతుంది, అది కూడా కాదు. నెక్స్ట్ 4 × 25 చేశారు అనుకోండి, 4 × 25 చేస్తే దీని హెచ్సిఎఫ్ 1 అవుతుంది, ఇది కూడా సరిపోతుంది, అవునా కదా. 1 × 100 సరిపోతుంది, 2 × 50 సరిపోదు, నెక్స్ట్ 4 × 25 సరిపోతుంది, 5 × 20 సరిపోదు, అవునా కదా. అంటే ఎన్ని సాటిస్ఫై అవుతుందంటే ఓన్లీ 2 మాత్రమే సాటిస్ఫై అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 2. ఓకేనా, ఎన్ని పేర్స్ సాటిస్ఫై అవుతుందంటే 2 పేర్స్. ఒకటేమో 1 × 100, ఇంకోటేమో 4 × 25. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇలాంటి క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. క్వశ్చన్ చూడండి ఒకసారి. 2 school bells ring at a regular interval of 36 minutes and 45 minutes. If both bells ring together at 9 AM, when will they ring together again? 2 పాఠశాలల గంటలు 36 నిమిషాలు మరియు 45 నిమిషాలు వ్యవధిలో మోగుతాయి. 2 గంటలు ఉదయం 9 గంటలకు కలిసి మోగితే అవి మళ్ళీ ఎప్పుడు కలిసి మోగుతాయి అన్నారు. ఇలాంటి క్వశ్చన్ సింపుల్గా మనం ఏం చెప్పామంటే ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేయాలి. 36 minutes 45 minutes ఈ రెండు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేయాలి. గమనించండి, మీరు డైరెక్ట్గా 36 45 కాబట్టి 9 ప్రైమ్ నెంబర్తో చేసేవచ్చు. 9 4 times 36, 9 5 times 45 సరిపోయింది కదా. ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే దీనికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే ఎల్సిఎం ఎంత వస్తుంది చూడండి. ఎల్సిఎం ఎంత వస్తుందో చూడండి ఒకసారి. 4 5 20, 20 × 9 చేస్తే ఎంత వస్తుంది అంటే 180. సో ఎల్సిఎం ఎంత అంటే 180 minutes వచ్చింది. ఎల్సిఎం 180 minutes అంటే దాని మీనింగ్ 180 minutes తర్వాత మళ్ళీ కలిసి మోగుతాయి. 180 minutes అంటే నథింగ్ బట్ 3 hours, అవునా కదా. 180 minutes అంటే నథింగ్ బట్ 3 hours, అవునా. అంటే 3 hours తర్వాత మళ్ళీ అవి కలిసి మోగుతాయి. 3 hours తర్వాత అంటే 9 o'clockకి 3 hours తర్వాత 9 AM + 3 అంటే 12 noon. ఓకేనా, 3 గంటల తర్వాత మళ్ళీ అవి కలిసి మోగుతాయి. సో 9 o'clock 3 hours తర్వాత అంటే 12 noon ఆన్సర్ అవుతుంది. ముందుగా అందరికి అడ్వాన్స్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. న్యూ ఇయర్ సందర్భంగా మన చందన్ లాజిక్స్ లో ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా, ఎన్నడూ ఇవ్వని విధంగా బెస్ట్ ఆఫర్స్ ని మనం మొదటిసారి ఇవ్వబోతున్నాం అనమాట. మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, పోలీస్ ప్రిపేర్ అవుతున్నా, లేదా యూపీఎస్సీ సీసాట్ ప్రిపేర్ అవుతున్నా, మీరు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా సరే అన్ని కోర్సెస్ పైన ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా బెస్ట్ డిస్కౌంట్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్ గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతూ ఈసారి నోటిఫికేషన్ ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఆఫర్ కేవలం 23rd December 2025 నుంచి 3rd January 2026 వరకు మాత్రమే. మీరందరూ కూడా ఒక్కసారి గమనిస్తే కనుక డిస్కౌంట్ ఏమిటి అంటే ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే మీరు అర్థమెటిక్ తీసుకోవచ్చు, రీజనింగ్ తీసుకోవచ్చు, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, లేదా మీరు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే కనుక హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, ఫిజిక్స్ కానీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఏదైనా సరే మీరు సింగిల్ సబ్జెక్ట్ ఏది తీసుకున్నా సరే కేవలం మీకు అది ఇప్పుడు 399 కి మాత్రమే ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్, ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ లో ఈ బ్యాచెస్ అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. అలానే ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళ కోసం మనం 0 to 0 బ్యాచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 0 to 0 బ్యాచ్ లో ఆల్రెడీ మనం కంటెంట్ ని అప్డేట్ చేయడం జరిగింది అనమాట. మనం దీంట్లో 2.0 కి సంబంధించిన క్లాసెస్ ని ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము. ఇందులో మీకు ఆల్రెడీ రీజనింగ్ కి సంబంధించి 70% ఆఫ్ ద సిలబస్ ని ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అలానే అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆల్రెడీ మీకు 50% ఆఫ్ ద సిలబస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 2.0 న్యూ కంటెంట్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ ని మనం 3 నెలలకి కేవలం 1499 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే మీరు చూస్తే కనుక 1 month, 6 months, 1 year అన్నిటి మీద కూడా మనం ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్లాసెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే దీనికి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ కి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నారు, మీ అందరికీ తెలిసిందే ఎన్టీపీసీ సంబంధించి గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన నోటిఫికేషన్ పడింది. దానికి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు మనం కోచింగ్ ప్రొవైడ్ చేస్తాము. అలానే దానికి సంబంధించి క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ బ్యాచ్ ఇప్పుడు మనం ఆఫర్ లో కేవలం 1599 మాత్రమే. ఎస్, 1599 రూపీస్ కి కంప్లీట్ కోచింగ్ అనమాట. అలానే గ్రూప్ డి కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా కేవలం 1599 రూపీస్ కి. ఎస్, ఎన్టీపీసీకి సంబంధించి అలానే గ్రూప్ డి కి సంబంధించి ఒకవేళ మీరు కనుక గ్రూప్ డి ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతుంది కనుక గ్రూప్ డి కంప్లీట్ కోర్స్ కూడా మీకు కేవలం 1599 రూపీస్ కి ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరు విద్యార్థులు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నారు, మీ తెలిసిందే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఒక మంచి అవకాశం. మీకు ఎస్ఎస్సి జీడీ సంబంధించిన నోటిఫికేషన్ పడింది, ఇంకా అప్లై చేసుకోండి. ఎస్ఎస్సి జీడీ సంబంధించిన కంప్లీట్ కోర్స్, పూర్తి కోర్స్ ని కేవలం మనం 1599 రూపీస్ కి కంప్లీట్
కంప్లీట్ కోర్స్. ఎస్, ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా బెస్ట్ ప్రైస్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రొవైడ్ చేసే డిస్కౌంట్స్ అనేవి ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా ఇంత డిస్కౌంట్స్ ఇవ్వలేదు. కంప్లీట్ కోచింగ్, ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మీకు కంప్లీట్ గా ఆఫర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే ఎవరి విద్యార్థులు రైల్వేకి సంబంధించి ఇతర ఎగ్జామినేషన్స్ మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా సరే, రైల్వే సంబంధించిన అన్ని కోర్సెస్ మీకు కేవలం 17,900 రూపాయలకే కంప్లీట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే మీరు ఎస్ఎస్సీ సంబంధించి ప్రిపేర్ అవుతుంటే కనుక ఎస్ఎస్సీ సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సిపిఓ కానీ, ఎంటీఎస్ కానీ, సినిమాగ్రఫర్ కానీ, జీడీ కానీ అన్ని కోర్సెస్ కూడా ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మనం సీజీఎల్ కి సంబంధించి ఎవరి విద్యార్థులు టైర్ 1 ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకున్నారు వాళ్ళ కోసం టైర్ 2 కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఒకవేళ టైర్ 1 ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకుని టైర్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతారు కనుక మీరు ఒకసారి మాకు కాల్ చేయండి, లేదా కింద గూగుల్ ఫామ్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు ఆ గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ ఫిల్ చేశాక టైర్ 2 కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ సీజీఎల్ మీకు కంప్లీట్ కోచింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నమాట. అలా మీకు కంప్లీట్ సీజీఎల్ సంబంధించిన ఎస్ఎస్ సంబంధించిన కోర్సెస్ అన్ని కూడా మీకు కేవలం 17,900 రూపీస్ కి ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతున్నారో, మీరు బ్యాంక్ కి సంబంధించి పిఓ కానీ క్లర్క్ కానీ ప్రిపేర్ అవుతారు కనుక ఈ బ్యాంక్ కి సంబంధించిన కంప్లీట్ కోచింగ్, దీనిలో మీ కంప్లీట్ క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి కంప్లీట్ గా ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని ప్రొవైడ్ చేయడంతో పాటు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా ఈ క్లాస్ అవైలబుల్ ఉంటాయి. ఇది ఇప్పుడు మీకు ఆఫర్ లో 17,900 రూపీస్ కి కంప్లీట్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే మీరు ఒకవేళ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ, రైల్వే అన్ని రాయాలనుకుంటే కనుక మీకోసం కంప్లీట్ కాంపాక్ట్ ఉంది. ఈ కాంపాక్ట్ అనేది మీకు కేవలం మీకు 3,990 రూపాయలకి కంప్లీట్ కాంపాక్ట్. ఇది మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామినేషన్స్ కి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇందులో మీకు కంప్లీట్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రూల్స్ కూడా క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే ఎవరైతే పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మనకి ఏపీలో నోటిఫికేషన్ వెరీ సూన్ రావచ్చు అని చెప్పారన్నమాట. అంటే మనకి తెలంగాణలో కూడా నోటిఫికేషన్ వస్తుంది. మనకి ఏపీకి సంబంధించి తెలంగాణ సంబంధించి సెపరేట్ బ్యాచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలా మీకు పోలీస్ సంబంధించిన కంప్లీట్ కోర్స్, కంప్లీట్ కోచింగ్ అనేది మీకు కేవలం 17,990 రూపాయలకి కంప్లీట్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే ఎవరి విద్యార్థులు గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వాళ్ళ కోసం కూడా కంప్లీట్ కోర్స్ అనేవి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే మీరు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఎగ్జామ్స్ అనుకుంటే కనుక అన్ని ఎగ్జామినేషన్స్ కి ఉపయోగపడే విధంగా కాంబో ప్యాక్ ఉంది. కాంబో ప్యాక్ మీకు కంప్లీట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మీకు ఏపీ వాళ్ళకి, తెలంగాణ ఇద్దరికి సెపరేట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. క్లాసెస్ తెలుగు, ఇంగ్లీష్ మీడియం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇప్పుడు మనకి ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే ఎవరికి విద్యార్థులు యూపీఎస్సీ సీసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, యూపీఎస్సీ సీసెట్ సంబంధించిన కంప్లీట్ కోచింగ్ కేవలం 19,900 రూపీస్ కే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే మీకు అన్ని కోర్సెస్ మీరు ఏ కోర్స్ తీసుకున్నా చూడొచ్చు. ఇప్పుడు వరకు మనం చెప్పిన ప్రైజెస్ అన్ని కూడా ఇప్పటి వరకు ఎప్పుడు చందన్ లాజిక్స్ లో ఇవ్వని విధంగా బెస్ట్ డిస్కౌంట్స్ ని మనం ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్స్ ని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అయితే సిరీస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతూ ఎలాగైనా సరే ఈ అప్కమింగ్ నోటిఫికేషన్స్ లో జాబ్ కొట్టాలి అనుకున్నట్టు కనుక వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఆఫర్ ని మీ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీ అందరికీ మళ్ళొక్కసారి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.